లాస్ట్ క్లాస్‌లో మనం మెయిల్ బాక్స్ అంటే ఏంటి? తర్వాత సెమాఫోర్ ఎలా యూజ్ అవుతుంది? సెమాఫోర్‌లో లో కీస్‌ని ఒక కీని తీసుకుంటే మల్టిపుల్ కీస్‌ని తీసుకుంటే ఎలా ఆపరేట్ అవుతుంది? ఓకే. అర్థమైందా? మెయిల్ బాక్స్ అనేది ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ మెకానిజం బిట్వీన్ ది 2 కాంపోనెంట్స్. ఒక కాంపోనెంట్ గురించి ఇంకో కాంపోనెంట్‌కి కమ్యూనికేషన్ అనేది ప్రొవైడ్ చేయాలంటే మెయిల్ బాక్స్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే. మెయిల్ బాక్స్ హ్యాండిల్ ద్వారా మనం ఎక్కడైనా ఆ టా ఆ హ్యాండిల్ ద్వారా ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని కాల్ చేసుకోవచ్చు. ఓకే. అర్థమైందా అది? హ్మ్. ఓకే. సో, దెన్ సిస్టమ్ వెరిలాగ్ ఇంటర్ఫేస్. సిస్టమ్ వెరిలాగ్ ఇంటర్ఫేస్ అనేది ఏం చేస్తుంది? అసలు ఇంటర్ఫేస్ అనేది దేనికి? ఎందుకు? సపోజ్ ఆహ్, జనరల్‌గా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ మన సెట్ టాప్ బాక్స్‌కిని, టీవీకి మనం కనెక్ట్ ఎలా చేస్తాం? కనెక్ట్ చేసినప్పుడు వాడికి డిఫరెంట్ కేబుల్స్ కనెక్ట్ చేసుకుంటాడు. అంటే హెచ్‌డీఎంఐ కేబుల్ అని, తర్వాత ఆహ్, ఆడియో కేబుల్, ఈథర్‌నెట్ కేబుల్, యూఎస్‌బీ కేబుల్ ఇలా డిఫరెంట్ కేబుల్స్ కనెక్ట్ చేసుకుంటాడు. ఓకే. సో, ఇక్కడ కూడా చూడండి. ఏం చేస్తున్నాడు ఇమాజిన్ యూ ఆర్ బిల్డింగ్ ఏ హౌస్. ఒక హౌస్‌ని బిల్డింగ్ చేస్తున్నప్పుడు ఇంటర్ఫేస్ అనేది వితౌట్ ఇంటర్ఫేస్ అయితే రూమ్ ఏ నుంచి రూమ్ బికి డిఫరెంట్ వైర్స్ కనెక్ట్ చేసుకున్నాడు. వైర్ 1, వైర్ 2, వైర్ 3, వైర్ 4 అని చెప్పేసి డిఫరెంట్ వైర్స్ కనెక్ట్ చేసుకున్నాడు. సేమ్ అలాగే సెట్ టాప్ బాక్స్ నుంచి టీవీకి కనెక్ట్ చేసుకోవాలన్నా డిఫరెంట్ వైర్స్ కనెక్ట్ చేసుకోవాలి. అన్నీ విడివిడిగా కనెక్ట్ చేసుకోవాలి కదా! అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఇప్పుడు నాకు ఒక డీయూటీ ఉంది. ఒక డిజైన్ ఉంది. ఈ డిజైన్ చేసుకునేటప్పుడు డిజైన్‌లో నేను కొన్ని డిఫరెంట్ సిగ్నల్స్ తీసుకుంటాను. అంటే ఇన్‌పుట్ సమ్ క్లాక్ అని ఓకే. ఇన్‌పుట్ క్లాక్, సమ్ రీసెట్ అండ్ దెన్ అడ్రెస్, డేటా ఇలా ఏవైనా తీసుకుంటాను. అడ్రెస్, డేటా అండ్ దెన్ ఎనేబుల్ పిన్, వాలిడ్ సిగ్నల్ ఇలా డిఫరెంట్ సిగ్నల్స్‌ని మనం కన్సిడర్ చేసుకుంటాం కదా! ఇలా డీయూటీకి కనెక్ట్ చేసుకున్నాం. మాడ్యూల్ డీయూటీ అని చెప్పేసి తీసుకున్నాను. డీయూటీకి కన్సిడర్ చేసుకున్నాం. సేమ్ అలానే మనం టీబీకి కూడా కన్సిడర్ చేసుకుంటాం కదా! అంతేనా? టీబీకి కన్సిడర్ చేసుకుంటాను. సపోజ్ లేదు అనదర్ డివైస్‌కి ఏదో ఒకటి కన్సిడర్ చేసుకుంటాను. మాడ్యూల్ ఏబీబీకి తీసుకుంటాను నేను. సో, ఏబీబీ తీసుకున్నప్పుడు సమ్ ఇన్‌పుట్ సిగ్నల్స్ లైక్ పీ అడ్రెస్, పీ డేటా, సో పీ క్లాక్, పీ రీసెట్ ఓకే. ఇలా డిఫరెంట్ సిగ్నల్స్‌ని మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాం ఎవ్రీ డివైస్‌కి కదా! ఇలా మనం కనెక్ట్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళిపోతే అన్ని డివైజెస్‌కి కోడ్ రాసుకుంటూ ఇలా పోర్ట్స్ అనేవి కనెక్ట్ చేసుకుంటూ వెళ్తే మనకేమవుతుంది ప్రాబ్లమ్ ఏంటంటే వీటిని మెయింటైన్ చేయడం కష్టం. అంటే మాడ్యూల్స్‌లో ప్రతి దానికి డిఫరెంట్ మాడ్యూల్స్ కనెక్ట్ చేసుకోవాలి. ఇన్‌స్టాన్షియేషన్ దగ్గర అన్ని సిగ్నల్స్‌ని చూసుకోవాలి. ఓకే. సో, ప్రతి సిగ్నల్‌ని చూసుకోవాలి. అంటే ఎవ్రీ టైమ్ మనం ఏం చూడాలి, కొత్త వైర్స్ ఏమన్నా యాడ్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి. సపోజ్ ఇక్కడ అడ్రెస్, డేటా ఉంది. ఎనేబుల్ సిగ్నల్ ఉంది. ఇప్పుడు నేను రైట్ డేటా యాడ్ చేద్దాం అనుకున్నాను. అలాగే రీడ్ డేటా యాడ్ చేద్దాం అనుకున్నాను. కొత్త సిగ్నల్స్‌ని యాడ్ చేయాలనుకుంటున్నాను. అలా యాడ్ చేయాలనుకుంటే మళ్ళీ కొత్త మాడ్యూల్ రాయాలి. ఇక్కడ కూడా కొన్ని సిగ్నల్స్‌ని యాడ్ చేయాలనుకుంటే గనక మళ్ళీ కొత్త మాడ్యూల్ రాయాలి. సో, ఇలా ప్రతిసారి డిఫరెంట్ మాడ్యూల్స్ రాసుకుంటూ ఎళ్తే సో, అక్కడ నాకేమవుతుంది మాడ్యూల్ పోర్ట్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. ఇన్‌స్టాన్షియేషన్ ఇంక్రీజ్ అయిపోతుంది. టెస్ట్ బెంచ్ కనెక్షన్స్ మార్చాలి. డీయూటీ కనెక్షన్స్ మార్చాలి. ఇవన్నీ మనం మోడిఫై చేయాలి. ఏంటి ఒక 2 సిగ్నల్స్ యాడ్ చేయడం కోసం దాంట్లో. హ్మ్. సో, ఇలా మనం సిగ్నల్స్‌ని యాడ్ చేయాలి అని అనుకున్నా, లేదంటే రిమూవ్ చేయాలనుకున్న ఎంటైర్ మాడ్యూల్ అంతటిని చేంజ్ చేయాలి. అదే మాడ్యూల్ అంతటిని చేంజ్ చేయకుండా జస్ట్ ఒక ఇంటర్ఫేస్ తీసుకున్నారనుకోండి, సిస్టమ్ వెరిలాగ్ ఏం చేసిందంటే ఇంటర్ఫేసెస్‌ని ప్రొవైడ్ చేసింది. ఈ ఇంటర్ఫేస్ అనేది ఏం చేస్తుంది అంటే మీ టెస్ట్ బెంచ్ టీబీకి, డీయూటీకి ఎప్పుడు డీయూటీ అనేది అంటే టెస్ట్ బెంచ్ అనేది డీయూటీతో డైరెక్ట్‌గా మాట్లాడదు. డైరెక్ట్‌గా కమ్యూనికేట్ చేయదు. మధ్యలో ఏముంటుందంటే ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఓకే. సో, టెస్ట్ బెంచ్‌కి, డీయూటీకి మధ్యలో ఇంటర్ఫేస్ అనేది ఉంటుందన్నమాట. ఈ ఇంటర్ఫేస్ అనేది టెస్ట్ బెంచ్ అనేది ఇంటర్ఫేస్ నుంచి డీయూటీకి కమ్యూనికేట్ అవుతూ ఉంటుందన్నమాట. అప్పుడేమవుతుంది టెస్ట్ బెంచ్ అనేది ఏం చేస్తుంది స్టిమ్యులస్‌ని పాస్ చేస్తుంది. అంటే ఇన్‌పుట్స్‌ని పాస్ చేస్తది.
స్టిమ్యులస్ని ఇస్తుంది. స్టిమ్యులస్ని పాస్ చేసి డియూటీ ఏం చేస్తుంది, అవుట్పుట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, డియూటీ ఎప్పుడు ఇన్పుట్స్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది, అవుట్పుట్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఓకే, టెస్ట్ బెంచ్ ఎప్పుడు ఇన్పుట్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, అవుట్పుట్స్ని క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. ఓకే, క్లియరా? సో ఇలా మనం ప్రతి మాడ్యూల్‌ని, ప్రతి కనెక్షన్‌ని చేంజ్ చేయాలి అని అంటే కనుక ఇబ్బంది కాబట్టి దాని గురించే సిస్టమ్‌వేర్ లాగా ఏం ఇంట్రొడ్యూస్ చేసిందంటే ఇంటర్ఫేస్ అనేది ఇంట్రొడ్యూస్ చేసింది. ఇంటర్ఫేస్ అనేది ఒక సింగిల్ కేబుల్ బండిల్ ఆఫ్ వైర్స్ అంటే క్యారింగ్ ఆల్ సిగ్నల్స్ టుగెదర్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఆహ్, క్లాక్, రీసెట్, డేటా, ఎనేబుల్, వాలిడ్ వీటన్నిటిని కలిపి ఒక ఇంటర్ఫేస్‌లో మనం పెట్టేస్తాం అనమాట. అంటే మాడ్యూల్ ఎలా రాస్తున్నామో సేమ్ అలాగే ఇంటర్ఫేస్ కూడా రాస్తాం అనమాట. ఇంటర్ఫేస్ ఓకే. సో, ఇంటర్ఫేస్ ఏదైనా రాసి దానికి ఇంటర్ఫేస్ నేమ్. సో, ఇంటర్ఫేస్ నేమ్ అని చెప్పేసి ఇచ్చి దాంట్లో సిగ్నల్స్ అన్నిటిని మనం మెన్షన్ చేస్తూ ఉంటాం అనమాట. సో, సపోజ్ ఇంటర్ఫేస్ సమ్ బస్ ఇంటర్ఫేస్ తీసుకున్నా, లేదంటే అదర్ ఇంటర్ఫేస్ ఏదైనా ఏ ఇంటర్ఫేస్ అయినా, లేదంటే ఏపీబీ ఇంటర్ఫేస్ అని గాని, మీరు ఏ ఇంటర్ఫేస్ అయినా కన్సిడర్ చేసుకోండి. ఇంటర్ఫేస్ నేమ్. ఇంటర్ఫేస్ నేమ్ తీసుకొని ఇక్కడ సిగ్నల్స్ అన్నిటిని రిప్రజెంట్ చేయండి. లాజిక్, క్లాక్, క్లాక్, లాజిక్, రీసెట్. ఇలా ప్రతి సిగ్నల్‌ని మనం మెన్షన్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఇంటర్ఫేస్‌లో ఏదైనా కొత్త సిగ్నల్స్‌ని యాడ్ చేయాలనుకోండి, మీరు ఇంటర్ఫేస్‌లో యాడ్ చేస్తే సరిపోతుంది గదా! ఆ ఇంటర్ఫేస్ హ్యాండిల్‌ని తీసుకొచ్చి మాడ్యూల్స్‌కి పాస్ చేస్తే దెన్ మాడ్యూల్ అనేది మీ డియూటీ అనేది ఇంటర్ఫేస్‌తో కమ్యూనికేట్ అవుతుంది కాబట్టి ప్రతి సిగ్నల్‌ని ఇంటర్ఫేస్ ద్వారా తీసుకుంటుంది. అర్థమైందా? సో, ఇక్కడ చూసారా ఏమంటున్నాడు, రూమ్ ఏని రూమ్ బితో కమ్యూనికేట్ చేస్తున్నాడు. మధ్యలో ఏముందంటే ఇంటర్ఫేస్ అనేది ఉంది. ఈ ఇంటర్ఫేస్ ఏం చేస్తుంది అంటే ఈ 2 సిగ్నల్స్‌ని ఆహ్, ఈ ఈ ఈ రెండిట్లికి మధ్యలో ఒక 100 సిగ్నల్స్ ఉన్నాయండి. 100 సిగ్నల్స్ ఉన్నా పర్వాలేదు. లేదు 1000 సిగ్నల్స్ ఉన్నా పర్వాలేదు. లేదా ఒక 20 సిగ్నల్స్ ఉన్నా పర్వాలేదు. అన్నిటిని ఒక ఇంటర్ఫేస్ ద్వారా పాస్ చేసేస్తుందన్నమాట. పాస్ 1 ఇంటర్ఫేస్ హ్యాండిల్. ఒక ఇంటర్ఫేస్ హ్యాండిల్‌ని మనం పాస్ చేస్తే దెన్ ఆల్ సిగ్నల్స్ అన్ని సిగ్నల్స్ కనెక్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, అర్థమైందా? హ్మ్. ఎన్ని టైమ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చని కాదు. అంటే మీరు క్లాక్ అనే కాదు. ఈ ఇంటర్ఫేస్ హ్యాండిల్‌ని ఎన్ని మాడ్యూల్స్‌లో అయినా మీరు పాస్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే ఒక ఆహ్, ఎన్ని హ్మ్. 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 అంతే. సో, అదే చెప్తున్నట్టు అంతే. ఇంటర్ఫేస్ అనేది ఒక కంటైనర్ అన్నమాట. అదేం చేస్తుంది, దట్ గ్రూప్స్ రిలేటెడ్ సిగ్నల్స్. ఇప్పుడు మనకి ప్రోటోకాల్ ఉంది కదా! ప్రోటోకాల్ ఏం చేస్తుంది చెప్పండి? ప్రోటోకాల్ దేనికోసం యూజ్ చేసుకుంటున్నారు మీరు? ప్రోటోకాల్ దేని పర్పస్ కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రోటోకాల్ అంటే ఇప్పుడు ఒక డివైస్ ఉంది, ఇంకో డివైస్ ఉంది. రెండిట్లికి మధ్యలో ఫీచర్స్ వేరే ఉంటాయి కదా! ఈ డివైస్‌కి ఫీచర్స్ వేరే ఉంటాయి. ఇది డివైస్ 1, ఇది డివైస్ 2. ఈ డివైస్ 1 అనేది డివైస్ 2తో కమ్యూనికేట్ అవ్వాలి అంటే ఇప్పుడు యాపిల్ ఫోన్ వచ్చి సామ్‌సంగ్ ఫోన్‌తో కమ్యూనికేట్ అవ్వాలి. లేదు సామ్‌సంగ్ మొబైల్ వచ్చి రెడ్మీ ఫోన్‌తో కమ్యూనికేట్ అవ్వాలి. సో, ఇలా డిఫరెంట్ డివైసెస్ కమ్యూనికేట్ అవ్వాలన్నప్పుడు వీడి ఫీచర్స్ వేరే, వీడి ఫీచర్స్ వేరే. ఇద్దరి ఫీచర్స్‌ని కంబైన్ చేసి యూజ్ చేసుకోవడానికి ఒక ప్రోటోకాల్ వచ్చింది. సేమ్ అలానే ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. అన్ని మాడ్యూల్స్‌లోని మనం సేమ్ టైప్ ఆఫ్ సిగ్నల్స్‌ని మనం యూజ్ చేసుకుంటున్నప్పుడు, లేదంటే సేమ్ సిగ్నల్స్‌ని మనం యూజ్ చేసి వాడుకోవాలనుకుంటే కనుక ఇంటర్ఫేస్ అనేది తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు సపోజ్ మీకు చెప్పాను కదా! మాడ్యూల్ 1లో సపోజ్ ఒక మాడ్యూల్ 1లో ఏమేమున్నాయి సిగ్నల్స్, మాడ్యూల్ 1 అని చెప్పేసి తీసుకుంటే ఇక్కడ క్లాక్, రీసెట్, ఎనేబుల్ పిన్ ఇవన్నీ సిగ్నల్స్ ఉన్నాయి. ఓకే. సేమ్ అవే సిగ్నల్స్ మీరు మాడ్యూల్ 2లో కూడా యూజ్ చేసుకుంటున్నారు.
అక్కడ కూడా క్లాక్, రీసెట్, వ్యాలిడ్, అడ్రస్, డేటా అన్నీ ఉన్నాయి. కొన్ని ఎక్స్ట్రా సిగ్నల్స్ ఉన్నాయి. ఆ ఎక్స్ట్రా సిగ్నల్స్‌ని ఇందులో యాడ్ చేస్తే సరిపోతుంది గదా! అంతేనా? అంటే మళ్ళీ మళ్ళీ మనం మాడ్యూల్స్‌ని రాయక్కర్లేదనమాట. అప్పుడు ఇంటర్ఫేస్ అనేది యూజ్ చేసుకొని ఈ సిగ్నల్స్‌ని ఎలా అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. సో, డిఫరెంట్ డిఫరెంట్ డివైసెస్‌లో కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నీకు ఇంటర్ఫేస్ ఒక హ్యాండిల్ పాస్ చేస్తే సరిపోతుంది అన్నిటిలిని. ఏంటి సిగ్నల్స్ గాని, టాస్క్‌లు గాని, ఫంక్షన్స్ గాని, క్లాకింగ్ బ్లాక్స్ గాని, అసెర్షన్స్ గాని, కవరేజ్ గాని ఉన్నా అన్నిటిలోని మనం ఈ ఇంటర్ఫేస్‌ని పాస్ చేయొచ్చనమాట. ఓకే. సో, ఎక్కడ మనం ఇంటర్ఫేస్ అనేది రిలేటెడ్ టు ద సిగ్నల్స్, ఫంక్షన్స్, టాస్క్, క్లాకింగ్ బ్లాక్స్, అసెర్షన్స్, మోడ్ పోర్ట్స్ అన్ని రీయూజబుల్ ఆబ్జెక్ట్స్‌లోని మనం ఇంటర్ఫేస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ వై డు వి నీడ్ ఇంటర్ఫేస్? వితౌట్ ఇంటర్ఫేస్ అయితే చెప్పాను కదా! మాడ్యూల్, డ్యూటీ. సో, మాడ్యూల్ పోర్ట్స్ తీసుకోవాలి, ఇన్‌స్టాన్షియేషన్ తీసుకోవాలి. మాడ్యూల్ పోర్ట్స్ ఇక్కడ రాసాను. ఇన్‌పుట్ ఏమో క్లాక్, రీసెట్, వాలిడ్, అడ్రెస్, డేటా, రెడీ. ఇలా డిఫరెంట్ సిగ్నల్స్ కన్సిడర్ చేసుకున్నాను. వాటన్నిటిని నేను ఇన్‌స్టాన్షియేట్ చేసుకోవాలి. డ్యూటీ అండ్ దెన్ యూజర్ డిఫైన్డ్ నేమ్. యూజర్ డిఫైన్డ్ నేమ్ డాట్ క్లాక్ ఆఫ్ క్లాక్, డాట్ రీసెట్ ఆఫ్ రీసెట్, డాట్ వ్యాలిడ్ ఆఫ్ వ్యాలిడ్ అన్ని సిగ్నల్స్‌ని మనం మెన్షన్ చేసుకోవాలి కదా! సో, అలా కాకుండా మనం ఒక్క ఇంటర్ఫేస్‌ని ఇన్‌స్టాన్షియేట్ చేసుకుంటే సరిపోతుందనమాట. అది. హ్మ్. సో, ఇప్పుడు మీరు ఒక్క సిగ్నల్‌ని యాడ్ చేయాలనుకుంటే డ్యూటీని మోడిఫై చేయాలి. టెస్ట్ బెంచ్‌ని మోడిఫై చేయాలి. డ్రైవర్‌ని మోడిఫై చేయాలి. మానిటర్‌ని మోడిఫై చేయాలి. ఇన్‌స్టాన్షియేషన్స్ మోడిఫై చేయాలి. అన్నిటిని మోడిఫై చేయాలి. వీటన్నిటిని మోడిఫై చేయడం అంటే నా వల్ల గాదు. ఓకే. సో, అందుకనే నేనేం జేస్తున్నానంటే ఇంటర్ఫేస్‌లో సిగ్నల్స్ తీసుకున్నాను. ఇంటర్ఫేస్ నేమ్. నా ఇంటర్ఫేస్ నేమ్ ఏంటంటే బస్ ఇంటర్ఫేస్. ఇక్కడ సిగ్నల్స్ అన్నీ యాడ్ చేసుకున్నాను. క్లాక్, రీసెట్, వాలిడ్, అడ్రెస్, డేటా, రెడీ. ఎండ్ ఇంటర్ఫేస్. ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ నేమ్ ఏంటి? బస్ ఇంటర్ఫేస్ కదా! ఇప్పుడు మాడ్యూల్ డ్యూటీ నేమ్, డ్యూటీ లోపల బస్ ఇంటర్ఫేస్ అని రాసుకున్నాను డైరెక్ట్‌గా. సరిపోయిందా? అప్పుడేమవుతుంది మాడ్యూల్ ఈ బస్ ఇంటర్ఫేస్ అనేది ఇంటర్ఫేస్ యొక్క నేమ్. ఓకే. సో, ఈ బస్ ఆ! బస్ హ్మ్. ఇది హ్యాండిల్. ఇది హ్యాండిల్. ఎవరికి? బస్ ఇంటర్ఫేస్‌కి హ్యాండిల్. అంటే నేను ఈ బస్ అనే దాన్ని నేను నా మాడ్యూల్‌లో కాల్ చేసుకుంటూ ఉంటాను ఎవ్రీ టైమ్. అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక సిగ్నల్ తీసుకున్నాననుకోండి. బస్ డాట్ అడ్రెస్. ఓకే. ఆర్ బస్ డాట్ డేటా. ఓకే. ఆ! ఆ! అలాగా. బస్ డాట్ అంతే. బస్ డాట్ రెడీ. ఇలా బస్ డాట్ అడ్రెస్, బస్ డాట్ రెడీ, బస్ డాట్ డేటా అని చెప్పేసి కాల్ చేస్తే నాకు ఇంటర్ఫేస్‌లో ఉన్న సిగ్నల్స్ అన్నీ నా మాడ్యూల్‌లోకి వస్తూ ఉంటాయి. అది. నేను ఇంక మళ్ళీ మళ్ళీ రాయక్కర్లేదు. ఇప్పుడు ఎప్పుడైనా మీరు సిగ్నల్స్‌ని యాడ్ చేయాలనుకున్నారనుకోండి. ఇక్కడ నేను లాజిక్ ఎనేబుల్ సిగ్నల్‌ని యాడ్ చేయాలనుకుంటున్నాను. లాజిక్ ఎనేబుల్ రాసుకోండి ఇక్కడ. ఇక్కడ ఒక్క చోట రాసుకుంటే సరిపోతుంది. ఇదే ఇంటర్ఫేస్ అన్ని మాడ్యూల్‌లోకి ఎళ్తుంది గదా! ఓకే. హ్మ్. సో, అది ఒక అడ్వాంటేజ్. అంటే మనం ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఏదైనా సిగ్నల్స్‌ని యాడ్ చేయాలనుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఇంటర్ఫేస్‌ని యూజ్ చేసుకుంటాం. అది. ఇది బేసిక్ ఇంటర్ఫేస్ సింటాక్స్. ఎలా తీసుకున్నాం? జస్ట్ ఒక ఇంటర్ఫేస్, ఇంటర్ఫేస్ నేమ్. మీ ఇష్టం యూజర్ డిఫైన్డ్ నేమ్ ఏదైనా పెట్టుకోండి. ఏపీబీ ఇంటర్ఫేస్ అని పెట్టుకోండి. ఏఎక్స్ఐ ఇంటర్ఫేస్, ఏపీబీ ఇంటర్ఫేస్ అని అప్లై చేయండి. లేదంటే ఏఎక్స్ఐ ఇంటర్ఫేస్ అని చెప్పేసి రాయండి. హ్మ్. లేదు అంటే ఏదైనా మీ ఇష్టం. మీరు ఏ నేమ్స్ అనేవైనా మీ యూజర్ డిఫైన్డ్ నేమ్ ఇంటర్ఫేస్ నేమ్ అన్నమాట. ఓకే. ఇన్‌స్టాన్షియేషన్ నేను ఎలా చేస్తాను? మై ఇంటర్ఫేస్. ఓకే. ఇంటర్ఫేస్ అనేది హ్యాండిల్. ఓకే. అంటే నా మాడ్యూల్‌లో నేను ఎలా కాల్ చేస్తాను? ఆహ్, డ్యూటీ మాడ్యూల్ డ్యూటీ ఇన్సైడ్ దట్ ఏం పెట్టాలి? మై ఇంటర్ఫేస్ అనేది హ్యాండిల్. ఆ! మై ఇంటర్ఫేస్ అనేది ఇంటర్ఫేస్ యొక్క బేసిక్ హ్యాండిల్.
దానికి ఇంటర్ఫేస్ అని చెప్పేసి ఇంకొక హ్యాండిల్ తీసుకుంటున్నాను. ఓకే, అది బేసిక్ థింగ్. ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ అనే హ్యాండిల్ని నేను ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. అర్థమైందా? INTF అనే హ్యాండిల్ని మీరు ఎక్కడెక్కడ కాల్ చేసుకోవచ్చు. వెరిఫికేషన్ డిజైన్లో కాల్ చేసుకోవచ్చు, APBలో కాల్ చేసుకోవచ్చు, AXLలో కాల్ చేసుకోవచ్చు, ఏ డివైస్లో అయినా కాల్ చేసుకోవచ్చు. అది ఇది సింపుల్ ఇంటర్ఫేస్ ఎగ్జాంపుల్ ఎలా కాల్ చేస్తున్నాము. నా ఇంటర్ఫేస్ నేమ్ ఏంటి, యాడర్ ఇంటర్ఫేస్. యాడర్కి ఏంటి, AB ఉన్నాయి, 2 ఇన్పుట్స్ తీసుకున్నాను, సమ్ అవుట్పుట్ తీసుకున్నాను, ఎండ్ ఇంటర్ఫేస్ చేస్తాను. ఇప్పుడు మాడ్యూల్ యాడర్ ఇంటర్ఫేస్ INTF. ఇప్పుడు చూడండి, assign ఇంటర్ఫేస్ డాట్ సమ్ ఈక్వల్ టు ఇంటర్ఫేస్ డాట్ ఏ కామా ఇంటర్ఫేస్ డాట్ ఏ ప్లస్ ఇంటర్ఫేస్ డాట్ బి. అంటే ఇంటర్ఫేస్ ద్వారా మీరు సిగ్నల్స్ ని కాల్ చేసుకుంటున్నారు మీ డివైస్ లో. ఓకే, సో ఇలా మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ లో అయినా కాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ యాడర్ లో కాల్ చేశారు, మాడ్యూల్ సబ్ట్రాక్టర్ లో కాల్ చేసుకోండి, అయినా వస్తుంది, సేమ్ సిగ్నల్సే కదా. ఓకే, లేదు డివిజన్ లో కాల్ చేసుకోండి, మాడ్యూల్ డివిజన్ లో కాల్ చేసుకోండి, లేదు మాడ్యూల్ ఏదైనా అంతే రాసేసుకోవచ్చు. రాసుకోవచ్చు. సేమ్ అలాగే టీబీ చూడండి, సేమ్ అదే యాడర్కి, ఇది డియూటీ. ఓకే, ఇది డియూటీ, ఇది ఇంటర్ఫేస్, ఇదేమో టీబీ. టీబీ ఏం చేస్తున్నారు, యాడర్ ఇంటర్ఫేస్ INTF. సో మాడ్యూల్ నేమ్ ఇంటర్ఫేస్ హ్యాండిల్ తీసుకున్నాం. ఇప్పుడు యాడర్ డియూటీ ఇంటర్ఫేస్ అంటే మీ టీబీలో డియూటీలో ఏదైతే అడ్రస్ ఇంటర్ఫేస్ తీసుకున్నారో ఆ ఇంటర్ఫేస్ ఇన్స్టాన్షియేషన్ కన్సిడర్ చేసుకున్నారు ఇక్కడ. అట్ ది సేమ్ టైం మీరు మాడ్యూల్లో ఇంటర్ఫేస్ ఇన్స్టాన్షియేషన్ తీసుకున్నారు కదా, దాన్ని కూడా కన్సిడర్ చేసుకున్నాం. దెన్ ఇంటర్ఫేస్ డాట్ ఏ ఈక్వల్ టు 0, ఇంటర్ఫేస్ డాట్ బి ఈక్వల్ టు 1. రెండు వాల్యూస్ అంటే ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 1. దెన్ సమ్ ఈక్వల్ టు 1, ఇంటర్ఫేస్ డాట్ సమ్ ఈక్వల్ టు వాల్యూని ప్రింట్ చేస్తాం. ఓకే, అవుట్పుట్ సమ్ ఈక్వల్ టు 1 అనేది అవుట్పుట్ వస్తుంది. క్లియరా? డైరెక్ట్ టెస్ట్ బెంచ్ లో రాసుకోవడమే. మీరు డియూటీ ఏదైతే ఉందో డియూటీని యాస్టీస్ గా అలా ఉంచేసుకొని ఇంటర్ఫేస్ దాని కింద టెస్ట్ బెంచ్ లో రాసుకుంటే సరిపోతుంది. సేమ్ అలానే పారామీటరైజ్డ్ ఇంటర్ఫేస్. అంటే పారామీటరైజ్డ్ ఇంటర్ఫేస్ అనేది దేని పర్పస్ కోసం, మీరు కాన్స్టెంట్స్ ని పాస్ చేయొచ్చు. పారామీటరైజ్డ్ అంటే మీరు విడ్త్ డెప్త్ అని చెప్పేసి కాన్స్టెంట్స్ ని పాస్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ నాకు లాజిక్ అడ్రస్ విడ్త్ ఎంత ఉంది, 32 బిట్ ఉంది. ఈ 32 బిట్ని కాస్త 64 బిట్ చేయాలి నేను. ఓకే, 64 అంటే 63 డౌన్ టు 0 చేసుకోవాలి, మార్చాలి అనుకున్నప్పుడు మళ్ళీ నేను ఏం చేయాలి, మోడిఫికేషన్ చేయాలి. అలా కాకుండా ఇంటర్ఫేస్, బస్ ఇంటర్ఫేస్, హ్యాష్, సమ్ పారామీటర్. మనం ఎలా తీసుకుంటాం, మాడ్యూల్ నేమ్. ఓకే, సో నేమ్ ఆఫ్ ద మాడ్యూల్ సమ్ యాడర్ అని చెప్పేసి తీసుకుంటే హ్యాష్, ఇక్కడ పారామీటర్స్ కన్సిడర్ చేసుకున్నాం కదా, పారామీటర్ విడ్త్ ఈక్వల్ టు 32 బిట్ ఆర్ డెప్త్ ఈక్వల్ టు 64, లేదంటే పారామీటర్ n ఈక్వల్ టు n ఈక్వల్ టు సమ్ 25. ఇలా మనం ఏదైనా యాడ్ చేసుకుంటాం కదా. ఓకే, పారామీటర్ n ఈక్వల్ టు సమ్ 10 అని. ఓకే, ఇదే n వాల్యూ మార్చాలనుకుంటే 20 చేసుకోవచ్చు. అది ఎందులో చేస్తాం, టెస్ట్ బెంచ్ లో మార్చేసుకుంటాం. ఎలా మోడిఫై చేస్తాం, మీకు పారామీటరైజ్డ్ ఓవర్ రైడ్ టెక్నిక్స్ చెప్పాను. పారామీటరైజ్డ్ ఓవర్ రైడింగ్ టెక్నిక్స్ డాట్ విడ్త్ ఆఫ్, మీరు ఏదైతే కన్సిడర్ చేసుకున్నారో డాట్ విడ్త్ అని చెప్పేసి, సపోజ్ 64 తీసుకున్నారు అనుకోండి, 64కి మారుతుంది. లేదు డాట్ విడ్త్ ఆఫ్, ఓకే 128 మార్చాలనుకున్నారు అనుకోండి, 128 మారుతుంది. లేదు డాట్ విడ్త్ ఆఫ్
32కి మార్చాలనుకున్నారనుకోండి 32కి వర్క్ అవుతుంది. సో డాట్ నేమ్ అంటే నేమ్ బేస్డ్ ఇన్స్టాన్షియేషన్ మనం ఫాలో అయ్యాం. ఓకే, సేమ్ ప్రొసీజర్ ఇక్కడ కూడా మీరు యూజ్ చేసుకుంటారు. ఓకే, సేమ్ ప్రొసీజర్ ఎలా మీరు ఇన్స్టాన్షియేషన్ కన్సిడర్ చేసుకుంటారంటే బస్ ఇంటర్ఫేస్ #64 INTF ఇది 64 బిట్కి వర్క్ అవుతుంది. దెన్ మీ మాడ్యూల్లో 32 బిట్కి వర్క్ అయింది. దాన్ని ఏం చేశారు 64కి ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, అలా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో పారామీటరైజ్డ్ ఇంటర్ఫేస్ ద్వారా మీరు విడ్త్ని ఎంత కావాలంటే అంతకు మనం చేంజ్ చేసుకోవచ్చు. అలాగే పారామీటర్ ఇంటర్ఫేస్ విత్ క్లాక్ తీసుకుంటే మీకు క్లాకింగ్ బ్లాక్స్లో పాసెజ్ క్లాక్, నెగ్గేజ్ క్లాక్ అని చెప్పేసి నోట్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మీరు క్లాక్ తీసుకోకపోతే కనుక ఇక్కడ ఇన్పుట్ లాజిక్ క్లాక్ అని చెప్పేసి తీసుకోకపోతే మీరు క్లాక్ని మెన్షన్ చేయాలి. అక్కడ చెప్తాను క్లాకింగ్ బ్లాక్స్ వచ్చినప్పుడు మీకు ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు క్లాక్ అని చెప్పేసి చెప్తా. ఇంటర్ఫేస్ విత్ క్లాక్ అంటే ఇంటర్ఫేస్ నేమ్ ఇన్పుట్ లాజిక్ క్లాక్ అంటే క్లాక్ రీసెట్ మనం ఇక్కడ ఇన్పుట్లో మాత్రమే అంటే సో ఇక్కడ మాత్రమే రిప్రజెంట్ చేస్తాం ఇంటర్ఫేస్లో. ఓకే, సో దెన్ ఇంటర్ఫేస్ ఇన్స్టాన్షియేషన్ లాజిక్ క్లాక్ బస్ ఇంటర్ఫేస్ డాట్ క్లాక్ అని చెప్పేసి మెన్షన్ చేసుకుంటాం. ఓకే, క్లియరా? ఓకే, సో బేసిక్ ఎగ్జాంపుల్ ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్ ఇన్సైడ్ DUT లోపల మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం. సేమ్ ఇందాక చెప్పాను కదా, మాడ్యూల్ ఇంటర్ఫేస్ ALU ఇంటర్ఫేస్ అండ్ దెన్ ఎండ్ ఇంటర్ఫేస్. ఇన్సైడ్ దట్ మనం ఇన్పుట్ సిగ్నల్స్ అవుట్పుట్ సిగ్నల్స్ని మెన్షన్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఏమేమి సిగ్నల్స్ ఉన్నాయి, లాజిక్ A B రిజల్ట్, ALU యాడర్కి సంబంధించి 2 సిగ్నల్స్ 3 ఒక అవుట్పుట్, 2 ఇన్పుట్స్ ఒక అవుట్పుట్. మాడ్యూల్ DUT చూడండి, మాడ్యూల్ ALU ఇంటర్ఫేస్ ఏంటిది. సో DUT లోపల మనం ఇంటర్ఫేస్ అనేది యూజ్ చేసుకుంటాం. ఆల్వేస్ కామ్ ఇంటర్ఫేస్ డాట్ రిజల్ట్ ఈక్వల్ టు ఇంటర్ఫేస్ డాట్ A ప్లస్ ఇంటర్ఫేస్ డాట్ B. ఓకే, సో రెండింటిని యాడ్ చేసుకుంటాం వాల్యూస్. టెస్ట్ బెంచ్ నార్మల్, లేదు ఇంటర్ఫేస్ విత్ టాస్క్లు రాసుకున్న వాల్యూస్ ప్రొవైడ్ చేయాలంటే మనం టెస్ట్ బెంచ్ అనేది ఇక్కడ ముందు ఇచ్చాం కదా, ఈ టెస్ట్ బెంచ్ యాస్టీజ్ రాసుకోవాలి. సేమ్ టైప్ ఆఫ్ టెస్ట్ బెంచ్ మనం రాసుకున్నా నో ప్రాబ్లం. అక్కడ సమ్ ఉంది, ఇక్కడ సమ్ ఉంది, అక్కడ రిజల్ట్ ఉంది అంతే తేడా, అంతకుమించి ఏం లేదు. ఓకే, సేమ్ అలానే ఇంటర్ఫేస్ విత్ టాస్క్ని బట్టి కూడా మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎలా టాస్క్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, సేమ్ ఇంటర్ఫేస్ నేమ్ లాజిక్ సమ్ ఇన్పుట్ ఆర్ సిగ్నల్స్ రిప్రజెంటేషన్. టాస్క్ డ్రైవ్ రిక్వెస్ట్ అంటే మీరు ఏదైతే టాస్క్ నేమ్ ఉందో ఈ డ్రైవ్ రిక్వెస్ట్ అనేది టాస్క్ నేమ్. దెన్ రిక్వెస్ట్ ఈక్వల్ టు 1, ఆఫ్టర్ సమ్ డిలే రిక్వెస్ట్ ఈక్వల్ టు 0, లైక్ రీసెట్ ఆపరేషన్ లాగా అనమాట. ఎండ్ టాస్క్ ఎండ్ ఇంటర్ఫేస్. ఈ డ్రైవ్ రిక్వెస్ట్ని మనం కాల్ చేయాలి. ఎలా కాల్ చేస్తామంటే ఇంటర్ఫేస్ హ్యాండిల్ ఉంది కదా, బస్ ఇంటర్ఫేస్ తీసుకుంటే ఈ బస్ ఇంటర్ఫేస్ అనేది నా ఇంటర్ఫేస్ యొక్క హ్యాండిల్. ఓకే, ఇంటర్ఫేస్ యొక్క నేమ్, ఈ నేమ్కి నేను సమ్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి నా DUTలో మెన్షన్ చేసుకుంటాను. ఈ ఇంటర్ఫేస్ హ్యాండిల్ ద్వారా ఈ టాస్క్ని కాల్ చేయాలి. ఎలా వెళ్తుంది, ఇప్పుడు సపోజ్ ఇంటర్ఫేస్ డాట్ INTF డాట్ మీరు ఎవరిని కాల్ చేస్తున్నారు, DUT డ్రైవ్ రిక్వెస్ట్ అనే దాన్ని కాల్ చేస్తున్నారు. ఓకే, డ్రైవ్ రిక్వెస్ట్ అనే దాన్ని కాల్ చేస్తున్నారు. అంటే డ్రైవ్ రిక్వెస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తుంది, ఇంటర్ఫేస్ దగ్గరికి వెళ్తుంది. ఇది ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్ ఎవరి దగ్గరికి వెళ్తుంది, బస్ ఇంటర్ఫేస్ వెళ్తుంది. ఈ బస్ ఇంటర్ఫేస్ ఎవరిని కాల్ చేస్తుంది, ఈ టాస్క్ని కాల్ చేస్తుంది. అర్థమైంది? సేమ్ అలానే ఇంటర్ఫేస్ విత్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఇలా ఫంక్షన్స్ని ఇంటర్ఫేస్ విత్ క్లాక్, ఇంటర్ఫేస్ విత్ టాస్క్, ఇంటర్ఫేస్ విత్ క్లాకింగ్ బ్లాక్స్, ఇలా ఏవైనా మనం ఇంటర్ఫేస్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే,
సో చూడండి, ఇంటర్ఫేస్ విత్ ఫంక్షన్, టాస్క్ అయినా ఫంక్షన్ అయినా రెండు ఒకటే కదా. టాస్క్లో డిలేస్ని అప్లై చేసుకుంటాం, ఫంక్షన్స్లో డిలేస్ని అప్లై చేయమంతే. ఇక్కడ చూడండి, ఫంక్షన్ ఇంటి యాడ్ అని ఉంది. సో రిటర్న్ ఏ ప్లస్ బి. సో ఎడిషన్ అనే దాన్ని రిటర్న్ చేస్తుంది. ఎండ్ ఫంక్షన్, ఎండ్ ఇంటర్ఫేస్ సేమ్ థింగ్. మీరు ఇప్పుడు $display ఇంటర్ఫేస్ డాట్ యాడ్ అని చెప్పేసి తీసుకుంటే ఇది ఏకి వాల్యూ అసైన్ అవుతుంది, ఇది బీకి అసైన్ అవుతుంది. దెన్ రిజల్ట్ ఏమొస్తుందంటే 30 అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, సేమ్ అలాగే ఇంటర్ఫేస్ విత్ క్లాకింగ్ బ్లాక్స్. క్లాకింగ్ బ్లాక్స్ అంటే మనం ఒక క్లాక్ ఎడ్జ్ దగ్గర సేమ్ సిగ్నల్స్, ఇప్పుడు మనం ఇంటర్ఫేసెస్ నుంచి క్లాకింగ్ బ్లాక్స్ కిందకి వెళ్తున్నాం అనేది నేను మీకు నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. యాక్చువల్గా మనకి ప్రాబ్లం ఏంటి అంటే ఇంటర్ఫేసెస్ ఉన్నాయి కదా, ఇంటర్ఫేసెస్లో ఇప్పుడు మా టీవీ ఉంది, టీవీ ఒక సిగ్నల్ మాడ్యూల్ టీవీ ఉంది, టెస్ట్ బెంచ్ ఉంది. టెస్ట్ బెంచ్లో నేను ఇంటర్ఫేస్ డాట్ డేటా ఈక్వల్ టు INTF డాట్ డేటా ఈక్వల్ టు సమ్ వాల్యూ ఎంతో డ్రైవ్ చేశాను, 10 20 అనో ఏదో డ్రైవ్ చేశాను. సేమ్ అలాగే ఇంటర్ఫేస్ డాట్ డేటా ఫ్రమ్ డియూటీ నుంచి కూడా ఒక్క నిమిషం. సో క్లాకింగ్ బ్లాక్, మనం క్లాకింగ్ బ్లాక్ దేనికి అంటే అసలు డియూటీ నుంచి డ్రైవ్ అంటే ఇంటర్ఫేస్ మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ ఒకేసారి ఆపరేట్ చేసుకుంటే కనుక మనకి రేస్ కండిషన్ వస్తుంది. ఆ రేస్ కండిషన్ అవాయిడ్ చేయడం కోసం క్లాకింగ్ బ్లాక్ అనేది యూజ్ చేసుకుంటాం. అంటే ఏం లేదు, అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఇదే పాసేజ్ దగ్గర డియూటీని శాంపిల్ చేస్తున్నారు. ఓకే, సేమ్ ఇదే పాసేజ్ దగ్గర టీవీని కూడా శాంపిల్ చేస్తున్నారు. ఓకే, టీవీని కూడా మీరు సిగ్నల్స్ని పాస్ చేస్తున్నారు. అలాంటప్పుడు సిమ్యులేటర్కి అర్థం కాదు అంటే ఏ సిగ్నల్స్ని కన్సిడర్ చేసుకోవాలి అని. అలాంటి కేసెస్లో రేస్ కండిషన్ వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, డ్రైవర్ ఏమో అంటే టీవీ డ్రైవర్ ఈజ్ నథింగ్ బట్ టెస్ట్ బెంచ్ సైడ్ నుంచి వచ్చే సిగ్నల్. సో డ్రైవర్ ఏం డ్రైవ్ చేస్తుంది, T=10 అనేది డ్రైవ్ చేస్తుంది. డియూటీ కూడా ఎక్కడ శాంపిల్ చేస్తుంది, T=10 దగ్గర జరుగుతుంది. సో దానివల్ల రేస్ కండిషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, అదే విత్ క్లాకింగ్ బ్లాక్ తీసుకుంటే మీరు డ్రైవ్ చేసేది ఒక శాంపిల్ దగ్గర. ఓకే, అది క్లాకింగ్ బ్లాక్ తీసుకుంటుంది, తర్వాత డియూటీని శాంపిల్ చేస్తుంది. సో డ్రైవ్ చేసే సిగ్నల్ని క్లాకింగ్ బ్లాక్ ద్వారా మీరు డియూటీకి శాంపిల్ చేస్తారు. అంటే అందులో డిఫాల్ట్ డిలే అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట, ఇన్పుట్స్కి అవుట్పుట్స్కి. ఇన్పుట్ అవుట్పుట్ కొంత డిలే తర్వాత ట్రై చేయండి అని చెప్పేసి డిఫాల్ట్గా క్లాకింగ్ బ్లాక్ అనేది కన్సిడర్ చేసుకుంటుంది. అర్థమైందా? సో ఇది క్లాకింగ్ అంటే మీరు క్లాకింగ్ డ్రైవ్స్ క్లాకింగ్ బ్లాక్ @పాసేజ్ క్లాక్. అక్కడ కొన్ని సిగ్నల్స్ని డ్రైవ్ చేస్తారు, రిక్వెస్ట్, ఇన్పుట్ అండ్ దెన్ ఎండ్ క్లాకింగ్ బ్లాక్, ఎండ్ క్లాకింగ్. అలా సేమ్ సిగ్నల్స్ విత్ రెస్పెక్ట్ టు క్లాకింగ్ బ్లాక్ని మీరు కన్సిడర్ చేసుకొని ఇంటర్ఫేస్ సిగ్నల్స్ని కమ్యూనికేట్ చేసుకుంటారు అనమాట వితౌట్ ఎనీ రేస్ కండిషన్. ఓకే, అలానే మోడ్ పోర్ట్స్ అనేది కూడా వస్తుంది. మోడ్ పోర్ట్స్ అనేది ఏంటంటే డైరెక్షన్ టు ద మాడ్యూల్. సో ఎందుకంటే మీరు ఒక మాడ్యూల్ నుంచి ఇంకొక మాడ్యూల్కి కమ్యూనికేషన్ చేయాలి కదా. మీరు క్లాకింగ్ బ్లాక్స్లో ఇంటర్ఫేస్ నుంచి వచ్చే ప్రాబ్లమ్ని క్లాకింగ్ బ్లాక్స్ ద్వారా అవాయిడ్ చేశారు. మోడ్ పోర్ట్స్ ఏం చెప్తుంది అంటే మీరు ఇన్పుట్ సిగ్నల్స్ ఏంటి, అవుట్పుట్ సిగ్నల్స్ ఏంటి, వాటిని డిఫైన్ చేయడానికి ఈ మోడ్ పోర్ట్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. ఓకే, మోడ్ పోర్ట్స్ అనేవి యాక్సెస్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది అనమాట. సో దీని గురించి కూడా మాట్లాడదాం మనం. యూజింగ్ మోడ్ పోర్ట్స్, సో ఇవన్నీ
ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్. ఫుల్ యాడర్ కి ఇంటర్ఫేస్ ద్వారా మీరు యూజ్ చేసుకుంటే ఎగ్జాంపుల్ చూడండి. ఇంటర్ఫేస్ నేమ్, సిగ్నల్స్ రిప్రజెంటేషన్ అండ్ డియూటి మాడ్యూల్ ఫుల్ యాడర్ ఇంటర్ఫేస్ సిగ్నల్స్ ని కనెక్ట్ చేసుకుంటున్నాం. అండ్ దెన్ డాలర్ ర్యాండమ్ దేనికోసం యూజ్ చేసుకుంటున్నారు? ర్యాండమ్ గా సిగ్నల్స్ ని జనరేట్ చేస్తుంది ఇది. సో అంటే ర్యాండమ్ గా స్టిమ్యులస్ ని జనరేట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద రేంజ్. ఇక్కడ మనం సిగ్నల్ రేంజ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి 0, 1 వస్తుంది. ర్యాండమ్ గా 0, 1 అసైన్ అవుతుంది. అర్థమైందా? సో సింపుల్ గా మీరు చెప్పాలంటే ఇంటర్ఫేస్ అనేది దేనికోసం యూజ్ చేసుకుంటున్నారు? సిగ్నల్స్ కానీ, టాస్క్ ని కానీ, లేదంటే ఫంక్షన్స్ కానీ, క్లాకింగ్ బ్లాక్స్ కానీ, అసెర్షన్స్ కానీ, కవరేజ్ కానీ, మోడ్పుట్స్ కానీ ఒకే చోట మీరు కంబైన్ చేసుకోవడం కోసం ఈ ఇంటర్ఫేస్ అనేది యూజ్ చేసుకుంటున్నారు. ఓకే, సో అంటే డియూటీకి మరియు టెస్ట్ బెంచ్ కి మధ్యలో మనం కమ్యూనికేట్ చేయాలి అని అంటే కనుక ఇంటర్ఫేస్ అనేది కావాలి. ఓకే, ఒక డియూటీ నేను కన్సిడర్ చేసుకుంటున్నాను అండ్ దెన్ ఒక టీబీ కన్సిడర్ చేసుకుంటున్నాను. ఈ టీబీకి డియూటీకి మధ్యలో కమ్యూనికేట్ చేయాలి అంటే నాకు ఏం కావాలి? ఇంటర్ఫేస్ అనేది కావాలి. ఓకే, క్లియరా? సో ఇది ఇంటర్ఫేస్. అలానే వర్చువల్ ఇంటర్ఫేస్ అనే కాన్సెప్ట్ కూడా వస్తుంది. వర్చువల్ ఇంటర్ఫేస్ గురించి ఎందుకు వర్చువల్ ఇంటర్ఫేస్ అంటే ఇప్పుడు ఎస్విలో ఊప్స్ కాన్సెప్ట్ ఉంది కదా, అంటే క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఓకే, ఈ క్లాసెస్ అంటే లైక్ మాడ్యూల్స్ ఎలా రాస్తున్నామో సేమ్ అలాగే, కానీ వర్చువల్ క్లాసు కానీ క్లాసెస్ అన్ని డైనమిక్ ఇన్ నేచర్గా ఉంటాయి. ఎందుకు క్లాసెస్ అన్ని డైనమిక్ ఇన్ నేచర్గా ఉంటుంది. ఓకే, మీ డియూటీ ఏమో స్టాటిక్ ఇన్ నేచర్గా ఉంటుంది. ఓకేనా, డియూటీ ఏమో స్టాటిక్ ఇన్ నేచర్గా ఉంటుంది. ఎస్వి ఏమో క్లాసెస్ అన్ని డైనమిక్ ఇన్ నేచర్గా ఉంటాయి. ఇప్పుడు మరి క్లాసెస్ని నా డియూటీలో కాల్ చేయాలి, ఎలా కాల్ చేస్తాం? లేదంటే డియూటీ అనేది క్లాసెస్తో కమ్యూనికేట్ చేయాలి, ఎలా కమ్యూనికేట్ చేస్తుంది? అప్పుడు వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది తీసుకుంటాం అనమాట, విఏఎఫ్. ఓకే, సో వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది ఫిజికల్గా కనపడదు. ఇప్పుడు మనం క్లాస్ చెప్పుకుంటున్నాం అనుకోండి, ఫిజికల్గా కనిపిస్తున్నామా? లేదు, వర్చువల్గా చెప్పుకుంటున్నాం. సేమ్ అలానే ఇక్కడ కూడా వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది ఏం చేస్తుందంటే క్లాసెస్ అనేది మీ డియూటీ అనేది క్లాసెస్తో డైరెక్ట్గా మాట్లాడదు కాబట్టి సో మనకి ఏంటి ఈ వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది యూజ్ చేసుకుంటాం అనమాట. మనం క్లాసెస్లో ఇంటర్ఫేస్ని డైరెక్ట్గా కాల్ చేయలేం. ఓకే, అంటే క్లాసెస్ కెన్ నాట్ యాక్సెస్ డైరెక్ట్లీ ఇంటర్ఫేస్ ఏదైతే ఫిజికల్ ఇంటర్ఫేస్ ఉంది కదా, మన ఇంటర్ఫేస్ని క్లాసెస్లో కాల్ చేయలేం. అందుకని వర్చువల్ కీబోర్డ్ ద్వారా మీ ఇంటర్ఫేస్ని కాల్ చేస్తారు. ఓకే, అది దానికి ఒక హ్యాండిల్. ఇప్పుడు మీరు ఇంటర్ఫేస్కి ఎలా తీసుకుంటున్నారు హ్యాండిల్? ఇంటర్ఫేస్ నేమ్ తీసుకుంటున్నారు కదా, ఇంటర్ఫేస్ మై ఇంటర్ఫేస్ అని చెప్పేసి. ఓకే, ఈ మై ఇంటర్ఫేస్ అనేది మీ ఇంటర్ఫేస్ యొక్క నేమ్. ఓకే, ఆ నేమ్ని ఇక్కడ కాల్ చేస్తారు. సపోజ్ బస్ ఇంటర్ఫేస్ అని కాల్ చేశారు, దానికి ఒక హ్యాండిల్ విఏఎఫ్ అని చెప్పేసి తీసుకుంటారు. వర్చువల్ ఇంటర్ఫేస్ చాలా ఇంపార్టెంట్. మీరు వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది దేని పర్పస్ కోసం అంటే మనం ఇంటర్ఫేసెస్ని క్లాసెస్లో డైరెక్ట్గా కాల్ చేయలేం కాబట్టి దానికోసం డియూటీని అంటే టెస్ట్ బెంచ్ని కమ్యూనికేట్ చేయాలంటే ఇంటర్ఫేస్ కావాలి. కానీ డియూటీ ఏమో డియూటీ ఏమో స్టాటిక్ ఇన్ నేచర్గా ఉంటుంది, మీ టెస్ట్ బెంచ్ ఏమో డైనమిక్ ఇన్ నేచర్గా ఉంటుంది. సో అలాంటి వాటిని మనం డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయాలంటే వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది కావాలి. ఓకే, అది. సో ఇప్పుడు ఇది వర్చువల్ ఇంటర్ఫేస్ గురించి. వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది ఎక్కడ కాల్ చేస్తున్నాం? అసెర్షన్స్లోని ఇంటర్ఫేస్ విత్ అసెర్షన్స్లో చేయొచ్చు, ఇంటర్ఫేస్ విత్ కవరేజ్. సో కవర్ గ్రూప్ కవరేజ్ గురించి చెప్పినప్పుడు ఈ కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, సో అది ఇంటర్ఫేస్ యొక్క కాన్సెప్ట్. ఎందుకు ఇంటర్ఫేస్ అనేది యూజ్ చేసుకుంటున్నాం చెప్పాను కదా. ఇంటర్ఫేస్ అనేది కంటైనర్
అది సిగ్నల్స్ అన్నిటిని బండిల్ చేస్తుంది. ఎవరెవరిని టాస్క్‌లు గానీ, ఫంక్షన్స్ గానీ, క్లాకింగ్ బ్లాక్స్ గానీ, అసెర్షన్స్ గానీ, కవరేజెస్ గానీ వీటన్నిటిలోని మనం ఇంటర్ఫేస్ అనేది యూజ్ చేసుకుంటున్నాము. సో, ఎవ్రీ సిగ్నల్స్‌ని ఇండివిడ్యువల్‌గా కనెక్ట్ చేసుకునే బదులు ఇంటర్ఫేస్ ద్వారా మనం కనెక్ట్ చేసుకుంటున్నాం. దానివల్ల రీడబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మెయింటైనబిలిటీ అనేది ఈజీగా ఉంటుంది. స్కేలబుల్ మనం చేయొచ్చు. ఓకే. మోడ్ పోర్ట్స్ అనేవి ఆహ్, ఎవరు రీడ్ చేస్తున్నారు, ఎవరు రైట్ చేస్తున్నారు అనేది తెలియడం కోసం నాకు మోడ్ పోర్ట్స్ అనేది యూజ్ చేసుకుంటాను. అంటే డీయూటీ ఏం చేస్తుంది, టెస్ట్ బెంచ్ ఏం చేస్తుంది అనేది మోడ్ పోర్ట్స్ ద్వారా డిఫైన్ చేస్తాను. అంటే క్లాకింగ్ బ్లాక్స్ అనేది దేని పర్పస్ కోసం అంటే రేస్ కండిషన్స్‌ని అవాయిడ్ చేయడానికి క్లాకింగ్ బ్లాక్స్ యూజ్ చేసుకుంటాను. వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది క్లాస్ బేస్డ్ వెరిఫికేషన్ చేయడం కోసం నేను వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది యూజ్ చేసుకుంటాను. అర్థమైందా? ఒక్క డిజైన్ ఎగ్జిక్యూషన్ చూడండి జనరల్‌గా. హ్మ్. సో, ఇక్కడ ఏమేమి ఇంటర్ఫేసెస్ ఉన్నాయి? జనరల్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ మాడ్యూల్ ఉంది. మాడ్యూల్ ఫుల్ యాడర్ ఇంటర్ఫేస్, డీయూటీ ఇంటర్ఫేస్ అని చెప్పేసి తీసుకున్నాం. ఓకే. మీరు దీనికి రిలేటెడ్ ఇంటర్ఫేస్ ఎక్కడుందో చూడండి. ఇదిగోండి. ఇంటర్ఫేస్ ఫుల్ యాడర్ ఇంటర్ఫేస్. ఇన్పుట్ లాజిక్ క్లాక్ కన్సిడర్ చేసుకున్నారు. లాజిక్ ఏ, బి, సిఇన్, సమ్, క్యారీ. ఓకే. సో, ఇవి ఫుల్ యాడర్ యొక్క ఇన్పుట్స్. అండ్ దెన్ క్లాకింగ్ బ్లాక్స్. క్లాకింగ్ బ్లాక్‌లో డ్రైవర్ అంటే టీబీకి సంబంధించి పాసేజ్ క్లాక్ ఇక్కడ చూసారా? డిఫాల్ట్ ఇన్పుట్ 1 స్టెప్ అవుట్‌పుట్ #1 అంటే దాని అర్థం ఏంటి? మీ ఇన్పుట్ అనేది 1 సెకండ్ డిలేతో డ్రైవ్ చేయాలి. మీ అవుట్‌పుట్ కూడా 1 సెకండ్ డిలేతో అవుట్‌పుట్‌లో శాంపిల్ చేయాలి అని చెప్పేసి మీరు మెన్షన్ చేస్తున్నారు. #1 స్టెప్ అండ్ దెన్ అవుట్‌పుట్ 1 #1 అంటే ఇన్పుట్ అవుట్‌పుట్‌లు ఎక్కడున్నాయో ఆటన్నిటికి డిఫాల్ట్‌గా 1 నానో సెకండ్ డిలే అప్లికబుల్ అయిపోద్ది. ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఒక 1 నానో సెకండ్ అనేది ఆహ్, ఏమవుతుంది? యాడ్ అయిపోతుంది. ఓకే. ఇక్కడ చూసారా? డైరెక్షన్ ఏం చేసాడు? అవుట్‌పుట్ అని రాసాడు. ఎందుకు? ఎవరి నుంచి అవుట్‌పుట్స్ ఇవి? టెస్ట్ బెంచ్ నుంచి అవుట్‌పుట్స్. ఓకే. అవి దెన్ ఇన్పుట్స్ ఏంటి అంటే సమ్ అండ్ క్యారీ. ఓకేనా? సో, ఎవరికెళ్తున్నాయి అవి? సమ్ అండ్ క్యారీ అనేవి ఇన్పుట్స్ ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి? డీయూటీ దగ్గర నుంచి వస్తాయి. అందుకు డ్రైవర్‌కి సమ్ అండ్ క్యారీ అనేవి ఇన్పుట్స్ అవుతాయి. ఓకే. డ్రైవర్ నుంచి అవుట్‌పుట్స్ ఏంటి అంటే ఏబీసీ. ఏబీసీ అనేవి డీయూటీకి ఇన్పుట్స్ అవుతాయి. ఓకే. అర్థమైందా? సో, క్యాప్చర్ చేసేది ఏంటి అంటే మానిటర్ కాబట్టి క్లాకింగ్ మానిటర్ @పాసేజ్ క్లాక్. ఇక్కడ కూడా సేమ్ డిఫాల్ట్ ఇన్పుట్ 1 స్టెప్. ఎందుకు ఇక్కడ డిఫాల్ట్ ఇన్పుట్ ఒక్కటే తీసుకున్నాం ఇక్కడ? ఎందుకంటే మానిటర్ అనేది ఓన్లీ క్యాప్చర్ చేస్తుంది సిగ్నల్స్‌ని. అన్నిటిని ఇన్పుట్సే తీసుకున్నాడు చూడండి. ఏ, బి, సి అనేవి ఇన్పుట్సే అండ్ దెన్ సమ్ అండ్ క్యారీ అనేవి కూడా ఇన్పుట్స్ కిందే కన్సిడర్ చేసుకున్నాడు. ఎందుకంటే డీయూటీ నుంచి వచ్చే అవుట్‌పుట్స్‌ని మానిటర్ క్యాప్చర్ చేస్తది. ఓకే. డీయూటీ నుంచి వచ్చే అవుట్‌పుట్స్ ఏంటి? సమ్, క్యారీ. ఓకే. వాటిని క్యాప్చర్ చేస్తది. ఓకే. అర్థమైందా? దెన్ మోడ్ పోర్ట్స్ అనేవి డైరెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నాను కదా! చూసారా? ఇన్పుట్ క్లాక్ ఏబీసీ ఇన్ అండ్ దెన్ అవుట్పుట్ సమ్ అండ్ క్యారీ. సేమ్ సిమిలర్‌గా ఈ మోడ్ పోర్ట్ డ్యూటీ. సో, దెన్ మోడ్ పోర్ట్ డ్రైవర్‌కి సంబంధించి మీరు క్లాకింగ్ డ్రైవర్ సిబి ఇన్పుట్ లాజిక్. సేమ్ అలాగే మానిటర్ క్లాకింగ్ మానిటర్ సిబి. ఎందుకు మానిటర్ సిబి, డ్రైవర్ సిబి అని రాసారు? ఇక్కడ రాసారు చూసారా? నేము క్లాకింగ్ మానిటర్ సిబి, మానిటర్ క్లాకింగ్ బ్లాక్, డ్రైవర్ క్లాకింగ్ బ్లాక్ అని చెప్పేసి రాసారు చూసారా? సేమ్ అవే నేమ్స్‌ని నేను ఇక్కడ కాల్ చేసుకుంటే దెన్ మానిటర్‌కి సంబంధించిన సిగ్నల్స్ ఇక్కడొచ్చేస్తాయి. అండ్ దెన్ డ్రైవర్‌కి సంబంధించిన సిగ్నల్స్ ఇక్కడొచ్చేస్తాయి. ఓకే. దెన్ ఎండ్ ఇంటర్ఫేస్. సో, డ్యూటీ అయిపోయింది. ఇంటర్ఫేస్ అయిపోయింది. ఈ ఇంటర్ఫేస్ సిగ్నల్స్‌ని ఇక్కడ నేను కాల్ చేసుకుంటున్నా. జస్ట్ చూడండి మాడ్యూల్ ఫుల్ యాడర్ అసైన్ ఇంటర్ఫేస్ డాట్ కౌంట్ కౌట్, ఇంటర్ఫేస్ డాట్ సమ్ అంటే
సమ్ అండ్ క్యారీని ఎవరికి అసైన్ చేస్తున్నారు, ఏ ప్లస్ బి ప్లస్ సిని యాడ్ చేస్తున్నారు. యాడ్ చేస్తే జస్ట్ ఒక యాడర్ ఇక్కడ సి అవుట్ ఉంది కదా, సి అవుట్ అనేది క్యారీ. కన్కాటినేట్ చేసి తీసుకోండి రెండిటిని కన్కాటినేట్ చేసి తీసుకోవడం. ఉమ్, ఉమ్, ఉమ్. నేను ఇప్పుడు రిపుల్ క్యారీ ఆర్డర్ తీసుకుంటున్నా. రిపుల్ క్యారీ ఆర్డర్ తీసుకున్నప్పుడు నాకు ఏం చేస్తుంది, రెండిటిని యాడ్ చేస్తుంది అంతే కదా. ఇప్పుడు ఒక ఫుల్ యాడర్ తీసుకుంటే 3 ఇన్పుట్స్ తీసుకుంటాను, ఏబిసిఎన్. సో ఏబిసిఎన్ అనే దాన్ని యాడ్ చేసినప్పుడు మీరు గుర్తుందా, ఏదైనా ఒక ఫుల్ యాడర్ ట్రిపుల్ క్యారీ యాడర్ తీసుకున్నప్పుడు మనకి సిగ్నల్స్ అన్ని యాడ్, ఇది ఒక ఫుల్ యాడర్. ఓకే, ఈ ఫుల్ యాడర్ ఇక్కడ సిగ్నల్స్ రెండింటిని ఏబి సిగ్నల్స్ తీసుకుంటున్నారు, ఇక్కడ సిఎన్ సిగ్నల్ తీసుకుంటున్నారు. ఇక్కడ సమ్ సమ్ అవుట్ అండ్ దెన్ సి అవుట్. ఓకే, అప్పుడు వస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, రెండింటిని యాడ్ చేస్తుంది, ఏ నాట్ ప్లస్ బి నాట్ రెండింటిని యాడ్ చేసి, సో 1+1 యాడ్ చేసుకుని 1+1 అయితే 0, సమ్ 0, క్యారీ 1 ఇక్కడికి వస్తుంది అనమాట. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా యూజ్ చేసుకుంటున్నాం అంతే. ఓకే, సో సేమ్ ఫుల్ బట్ ఇంటర్ ఇంటర్నల్ గా ఫుల్ యాడర్ యొక్క రెస్పాన్స్, ఇంటర్నల్ గా ఫుల్ యాడర్ యొక్క ఈక్వేషన్స్ మనం బయట రాస్తాం. సో జస్ట్ ఏబిసిని యాడ్ చేసుకుంటే దెన్ ఇక్కడ అదే సిగ్నల్స్ని పాస్ చేస్తారు. చూడండి, ఫుల్ యాడర్ ఇంటర్ఫేస్ క్లాక్, ఫుల్ యాడర్ డియూటీ ఆఫ్ ఇంటర్ఫేస్. అంటే ఇంటర్ఫేస్ డియూటీని నేను ఇన్స్టాన్షియేట్ చేసుకున్నాను టీవీలో. సో మాడ్యూల్ టీవీ, సో క్లాక్ సిగ్నల్ రిప్రజెంటేషన్, క్లాక్ జనరేషన్, అండ్ దెన్ ఇంటర్ఫేస్ ఇన్స్టాన్షియేషన్ తర్వాత డియూటీ ఇన్స్టాన్షియేషన్. ఇంటర్ఫేస్ని కూడా ఇన్స్టాన్షియేట్ చేసుకోవాలి ఇందులో మనం. ఓకే, ఇనిషియల్ బిగిన్, సో రిపీట్ ఆఫ్ 10 టైమ్స్ రిపీట్ చేస్తుంది. ఎవరెవరిని, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సిఎన్. సో రేంజ్ ఎంత ఇచ్చాడు ఇక్కడ, $u random ఆఫ్ రేంజ్ 0,1, 0 నుంచి 1 వరకు రేంజ్ని జనరేట్ చేస్తున్నాడు. అండ్ మానిటర్ ఎవరు అబ్జర్వ్ చేస్తున్నాడు, సేమ్ అవే సిగ్నల్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నాడు. రన్ చేసి చూడండి. సో 10 టైమ్స్ రిపీట్ చేస్తున్నాం కదా, ఎవ్రీ టైం డిఫరెంట్ వాల్యూస్ వస్తుంది. ఓకే, సో టైం ఈక్వల్ టు 5 seconds డిలే. సో ఎంత ఇచ్చారు మీరు టైం, ఎవ్రీ టైం 5 seconds డిలే రావడానికి? మానిటర్ @interface డాట్ QNCB అని చెప్పేసి ఇచ్చాము. సో డిలే వచ్చేసరికి 5 seconds డిలే వస్తుంది కదా, క్లాక్ని బట్టి డిపెండ్ అవుతుంది. ఓకే, సో చూడండి, ఇంకెక్కడ డిలే లేదు. అండ్ దెన్ 1 step డిలే మాత్రమే ఉంది ప్రతిదానికి. డిఫాల్ట్గా 1 step డిలే ఉంది. మీరు అక్కడ 5 ఇచ్చారు కాబట్టి 1 × 5 5. ఓకే, నెక్స్ట్ సైకిల్ 15, ఎందుకంటే ఒక సైకిల్ కంప్లీట్ అవ్వడానికి 10 seconds పడుతుంది. ఓకే, సో దెన్ 25. ఏబి వాల్యూస్ని మీరు ర్యాండమ్గా జనరేట్ చేస్తుంది. ఇది ర్యాండమ్గా జనరేట్ చేసి సమ్ క్యారీ అవుట్పుట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఏబిసి ఇన్పుట్స్ టైం, $time, ఏబిసి ఇన్, సమ్ అండ్ క్యారీ, సమ్ అండ్ సి అవుట్. క్లియరా? మోడ్ పోర్ట్స్ అంటే చెప్పాను కదా, మాడ్యూల్ పోర్ట్స్. మీరు మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ని ఒకేసారి ఆపరేట్ చేసుకున్నప్పుడు మీకు మోడ్ పోర్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే,
సో మాడ్ పోర్ట్స్ అంటే దేనికోసం యూజ్ చేసుకుంటున్నారు? ఇంటర్ఫేస్ ఇన్సైడ్గా వాడతారు. ఇంటర్ఫేస్లో వాడతాం అనమాట. మనం ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్ నేమ్ ఇంటర్ఫేస్ నేమ్ తీసుకుంటున్నాం కదా. సో దానికోసం మీరు మాడ్ పోర్ట్స్ అనేవి యూజ్ చేసుకుంటున్నారు. ఓకే, మీరు ఎందుకు మాడ్ పోర్ట్స్కి వెళ్తున్నారు? మీకు చెప్పాను ఏం జరుగుతుంది. ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు కూడా మైక్రోఫోన్ ఆన్ చేసుకున్నారు. సో మైక్రోఫోన్ ఆన్ చేసుకొని మీరు కూడా మాట్లాడుతున్నారు అనుకోండి, ముగ్గురు ఒకేసారి మాట్లాడేస్తే అప్పుడు ఏమవుతుంది? మనకి మైక్రోఫోన్ మొత్తం ముగ్గురు ఒకేసారి మాట్లాడడం వల్ల ఎవరి వాయిస్ ఎవరికి వినబడుతుంది అనేది తెలియదు, కాన్ఫ్లిక్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, మీరు వినాలి. ఓకే, సో మీరు మాట్లాడినప్పుడు నేను వినాలి. అలాంటప్పుడు మనకు కాన్ఫ్లిక్ట్ రాదు. అలాంటి కేసే ఇంటర్ఫేస్ అనేది. ఇంటర్ఫేస్లో సింగిల్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసుకున్నప్పుడు మనకు ప్రాబ్లం అవుతుందన్నమాట. ఎందుకంటే డియూటీ అనేది ఒక రిక్వెస్ట్ని గ్రాంట్ చేస్తుంది. సో టీబీ అండ్ డియూటీ రెండు ఒకేసారి కమ్యూనికేట్ చేసినాయి అనుకోండి, టీబీ అండ్ డియూటీ రెండింటిని సేమ్ సిగ్నల్స్ని డ్రైవ్ చేస్తే అప్పుడు మనకు కాన్ఫ్లిక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అప్పుడు ఈ మాడ్యూల్ పోర్ట్స్ అనేవి వీటిని అవాయిడ్ చేస్తాయి. సో ఎందుకు మాడ్యూల్ పోర్ట్స్ తీసుకున్నామంటే డైరెక్షన్ డిఫైన్ చేస్తుంది, ఎవరి నుంచి కమ్యూనికేట్ అవుతున్నారు. ఓకే, సో మాడ్ పోర్ట్స్ అనేవి ఇన్సైడ్ ది ఇంటర్ఫేస్ ద్వారా యూజ్ చేసుకున్నాం కదా. ఇంటర్ఫేస్లో ఏ సిగ్నల్స్ని రీడ్ చేసుకోవాలి. ఓకే, సిగ్నల్స్ అనేవి రీడింగ్ అంటే అవుట్పుట్స్. ఏ సిగ్నల్స్ని రీడ్ చేసుకోవాలి, ఎవరు ఏ సిగ్నల్ రీడ్ చేసుకోవాలి, అండ్ దెన్ ఎవరు ఏ సిగ్నల్ని రైట్ చేయాలి అనే దాన్ని డిఫైన్ చేయడానికే ఈ మాడ్ పోర్ట్స్ 3 రూల్స్ పెడుతుంది అనమాట ఇది. ఓకే, రూల్స్ పెట్టి ఆ రూల్స్ ప్రకారం మనం డ్రైవ్ చేసే సిగ్నల్స్ ఏంటి, అండ్ దెన్ శాంపిల్ చేసే సిగ్నల్స్ ఏంటి అనేది చూస్తుంది. ఓకే, సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే టీబీ టెస్ట్ బెంచ్ ఉంది కదా, టెస్ట్ బెంచ్లో మనకి రెండు ఉంటాయి. ఒకటి డ్రైవరు, ఇంకొకటి మానిటర్. ఎందుకంటే ఎంటైర్ టెస్ట్ బెంచ్లో కమ్యూనికేషన్ ఉండేది, డియూటీతో కమ్యూనికేషన్ ఉండేది ఎవరితో అంటే డ్రైవర్తోని మానిటర్తో మాత్రమే కమ్యూనికేషన్ ఉంటుంది. సో ఇప్పుడు డ్రైవర్ అనేవాడు డియూటీకి ఏం డ్రైవ్ చేయాలి, మానిటర్ అనేవాడు డియూటీ నుంచి ఏం రీడ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏం రైట్ చేయాలి, ఇక్కడ ఏం రీడ్ చేయాలి అనేది డిఫైన్ చేస్తుంది అనమాట. అర్థమైందా? క్లియరా? సో దెన్ మాడ్ పోర్ట్స్ అనేవి రిస్ట్రిక్ట్ చేస్తుంది సిగ్నల్స్ని, ఎవరితో కమ్యూనికేట్ చేయాలి అనే దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం కోసం మాడ్ పోర్ట్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. What is a mod ports? Mod port defines that which signals a module can access. Okay, whether it can be read or write them. Write cheyala, read cheyala. Task and functions it can call them. So task and functions what will call చేస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ బ్యాంక్ అకౌంట్ ఉంది, కస్టమర్ నేమ్ కెన్ డిపాజిట్, కెన్ విత్డ్రా చేయొచ్చు, లేదంటే డిపాజిట్ చేయొచ్చు. ఆడిటర్ ఏం చేస్తాడు, రీడ్ మాత్రమే చేయాలి. వాడు మేనేజర్ ఫుల్ యాక్సెస్ ఉంటుంది తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ఫుల్ యాక్సెస్ ఉండదు అనమాట. సో సేమ్ అలాగే మాడ్ పోర్ట్స్ అనేవి కూడా ఇంటర్ఫేస్లో వర్క్ అవుతూ ఉంటాయి. సో వితౌట్ మాడ్ పోర్ట్స్ అయితే మనకి ఏమవుతుంది, డ్రైవర్ నుంచి రీడ్ రైట్ చేస్తున్నాడు, మానిటర్ కూడా రీడ్ రైట్ చేస్తున్నాడు, డియూటీ కూడా రీడ్ రైట్ చేస్తున్నాడు. అందరూ ఒకేసారి చేశారనుకోండి ప్రాబ్లం అవుతుంది. అదే ఈ మాడ్ పోర్ట్స్ ఏం చేస్తుంది, డ్రైవర్ ఏమో రైట్ చేయాలి, రీడ్ ద అవుట్పుట్ చేయాలి, మానిటర్ మాత్రం ఓన్లీ రీడ్ చేయాలి. అలాగే సేమ్ డియూటీ కూడా ఏం చేస్తుంది, రీడ్ ద ఇన్పుట్స్, రైట్ ద అవుట్పుట్స్. సో ఇలా ఒక ప్రాపర్ వేలో మనం డిఫైన్ చేసాం, దానికోసం మాడ్ పోర్ట్స్ అనేవి కావాలి. సో చూసారా, మాడ్ పోర్ట్స్ పోర్ట్ నేమ్, ఇన్పుట్ సిగ్నల్స్ లిస్ట్, అవుట్పుట్ సిగ్నల్స్ లిస్ట్. ఓకే, మీరు ఇంటర్ఫేస్లో లాజిక్ గ్రాంట్ అని చెప్పేసి అన్నారు కదా, రిక్వెస్ట్ గ్రాంట్. రిక్వెస్ట్ ఎవరు చేస్తారు? ఓకే, అవుట్పుట్ ఫ్రమ్ ద టీబీ. అంటే టీబీ అనేవాడు ఎవరికి ఇస్తున్నాడు, డియూటీకి ఇస్తున్నాడు. డియూటీ ఏం చేస్తుంది, గ్రాంట్ చేస్తుంది. అంటే మానిటర్ అనేవాడు గ్రాంట్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, డ్రైవర్ అనేవాడు రిక్వెస్ట్ అనేది
డ్రైవ్ చేస్తూ ఉంటాడు. మనం రిక్వెస్ట్ చేయాలి ఎవరిని, డియూటీని రిక్వెస్ట్ చేస్తే దానికి రిలేటెడ్ అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, క్లియర్ కదా? వాయిస్ ఓకే. సో ఇది సింపుల్ ఇంటర్ఫేస్. మీకు దీంట్లో ఏబి అనేవి సమ్ అనేవి తీసుకున్నది. ఏబి అనేవి ఇన్పుట్స్ కదా, ఎవరికి ఇన్పుట్స్, డియూటీలో ఇన్పుట్స్, అండ్ దెన్ సమ్ అనేది డియూటీలో అవుట్పుట్. ఓకే, మనం ఇంటర్ఫేస్ లో ఓన్లీ లాజిక్ సిగ్నల్ అనేది తీసుకుంటాం. ఎందుకు లాజిక్ సిగ్నల్ కన్సిడర్ చేసుకుంటాం? మీకు ఆల్రెడీ లాజిక్ గురించి ఐడియా ఉంది. ఏంటి, మనం వైర్ కానీ లేదంటే రెడ్జ్ కానీ యూజ్ చేసుకున్నప్పుడు అంటే ఇన్పుట్ అవుట్పుట్ అనేది డియూటీ నుంచి టీవీలో డిఫరెంట్ పోర్ట్స్ కనెక్షన్స్ ఉంటాయి. వాటిని అవాయిడ్ చేయడం కోసం లాజిక్ అనేది తీసుకుంటాం అనమాట. అంటే ప్రొసీజరల్ అసైన్మెంట్, కంటిన్యూస్ అసైన్మెంట్ అనేది మనకు ప్రాబ్లం లేకుండా లాజిక్ అని తీసుకుంటే ఇన్పుట్లో వైర్ తీసుకున్న, రెడ్జ్ తీసుకున్న మీ ఇంటర్ఫేస్లో సేమ్ సిగ్నల్ అనేది దానికి తగ్గ ఫార్మేట్లో కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి అవుట్పుట్స్ ఎవరెవరు ఉన్నారు, ఏబి, అండ్ దెన్ ఇన్పుట్స్ వచ్చేసరికి సమ్, ఎందుకంటే టీవీ నుంచి డియూటీకి సిగ్నల్స్ డ్రైవ్ చేస్తున్నాం. అండ్ దెన్ ఇన్పుట్ డియూటీ నుంచి వచ్చే సిగ్నల్స్ చూడండి అన్ని ఏమైనాయి, సో ఈ ఇన్పుట్ ఏబి అయింది, అవుట్పుట్ వచ్చేసరికి సమ్ క్యారీ సమ్. ఓకే, సో రివర్స్ అవుతాయి సిగ్నల్స్ అన్ని, ఎందుకంటే మీరు ఇక్కడ మధ్యలో ఇంటర్ఫేస్ ఉంది. ఓకే, ఇది ఇంటర్ఫేస్, ఇక్కడ డియూటీ ఉంది, అండ్ దెన్ ఇక్కడ టీవీ టెస్ట్ బెంచ్. సో డియూటీ అనేది ఎవరిని డ్రైవ్ చేస్తుంది, అవుట్పుట్స్ని డ్రైవ్ చేస్తుంది. అదేంటి, సమ్. ఓకే, అంటే టీవీకి ఇన్పుట్ అవుతుంది, సమ్ అనేది ఇన్పుట్ అవుతుంది. టీబీ ఎవరిని డ్రైవ్ చేస్తుంది, ఏబి ఇన్పుట్స్ని డ్రైవ్ చేస్తుంది. సో టీబీకి ఏమవుతుంది, డియూటీకి ఏమవుతుంది, ఇన్పుట్స్ అవుతుంది. అందుకని టీబీకి వచ్చేసరికి ఇన్పుట్స్ అవుతాయి. ఓకే, టీబీ నుంచి డియూటీకి డ్రైవ్ చేసేవి ఇన్పుట్స్ అవుతాయి, అండ్ దెన్ ఇక్కడికి వచ్చేసి అవుట్పుట్ అవుతుంది. ఈ సిగ్నల్స్ని ఇన్పుట్స్ అవుట్పుట్స్ని మీరు మోడ్ పోర్ట్స్ డియూటీలో రిప్రజెంట్ చేస్తారు. అండ్ దెన్ ఇక్కడి నుంచి వచ్చే అవుట్పుట్స్ ఏంటి, ఏబి. ఓకే, క్లియరా? డియూటీ నుంచి మధ్యలో ఇంటర్ఫేస్ ఉంటుంది. డియూటీ నుంచి మధ్యలో ఇంటర్ఫేస్ ఉంటుంది. డియూటీ అనేది ఏం చేస్తుంది, అవుట్పుట్ను ప్రొడ్యూస్ చేస్తుంది ఎప్పుడు. ఓకే, ఇది డియూటీ. డియూటీ ఎప్పుడు మీకు అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. టీబీ వచ్చేసరికి ఎప్పుడు స్టిమ్యులస్ని డ్రైవ్ చేస్తుంది. ఓకే, స్టిమ్యులస్ని డ్రైవ్ చేస్తుంది అంటే ఇన్పుట్స్ అవుతాయి. ఎవరికి ఇన్పుట్స్, ఏబి అనేది ఇన్పుట్స్ అవుతాయి. టీబీకి ఏమవుతాయి అంటే అవుట్పుట్స్ అవుతాయి. టీబీ నుంచి వచ్చే ఏబి డ్రైవర్ డియూటీకి ఇన్పుట్స్ అవుతాయి, బట్ ఏబి అనేది టీబీకి అవుట్పుట్స్ అవుతాయి. ఓకే, దెన్ డియూటీ నుంచి వచ్చే అవుట్పుట్స్ ఏంటి, సమ్. ఓకే, డియూటీ నుంచి వచ్చే అవుట్పుట్ సమ్ టీబీకి ఏమవుతుంది, ఇన్పుట్ అవుతుంది. ఓకే, సమ్ అనేది టీబీకి ఇన్పుట్ అవుతుంది. ఓకే, సో ఆ డైరెక్షన్ని మోడ్ పోర్ట్స్ అనేవి డిఫైన్. మీకు ఇంటర్ఫేస్ లేకపోతే చెప్పండి. ఇంటర్ఫే ఇంటర్ఫేస్ అనేది ఎందుకు, డియూటీకి టీబీకి మధ్యలో ఇంటర్ఫేస్ ఎందుకు చెప్పాం కదా. ఇంటర్ఫేస్ లేకపోతే ఎవ్రీ మాడ్యూల్కి మీరు సిగ్నల్స్ ఇన్స్టాన్షియేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే మీరు ఇంటర్ఫేస్ తీసుకుంటే ఇంటర్ఫేస్ ఒక ఇంటర్ఫేస్ హ్యాండిల్ని మీరు డియూటీలోని టీవీలోని ఫార్వర్డ్ చేశారంటే మొత్తం అన్ని సిగ్నల్స్ని అది క్యాప్చర్ చేసుకుంటుంది. అదే మీ ఇష్టం, మీ ఆర్డర్ ఎలాగైనా రాసుకోవచ్చు. మాడ్యూల్ డియూటీ అని తీసుకోండి, మాడ్యూల్ టీబీ అని రాసుకోండి. సో ఇంటర్ఫేస్ టీబీకి సంబంధించింది కాబట్టి సో
మాడ్యూల్ టీబీ అని చెప్పేసి నోట్ చేస్తున్నాను. ఇప్పుడు మాడ్యూల్ టీబీ నుంచి డ్రైవ్ చేసే సిగ్నల్స్ అన్ని డియూటీలో రివర్స్ అవుతాయి. ఓకే. సో ఇక్కడ చూడండి డైరెక్షన్ ఇచ్చాడు కదా, వాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ మోడ్ పోర్ట్స్ వ్యూ అంటే ఏ అనేది అవుట్పుట్ టీబీ నుంచి. సో టీబీ మోడ్ పోర్ట్ వ్యూ. సో ఏ అనేది అవుట్పుట్, బి అనేది అవుట్పుట్, సమ్ అనేది ఇన్పుట్. ఓకే, ఎందుకంటే టీబీ నుంచి వస్తుంది కాబట్టి టీబీ అనేవాడు రైట్ చేస్తున్నాడు కదా ఏబిని, అండ్ దెన్ రీడ్ చేసుకునేది ఏంటంటే సమ్. ఓకే, క్లియరా? సేమ్ అలాగే డియూటీ మోడ్ పోర్ట్స్ వచ్చేసరికి ఏ అనేది ఇన్పుట్, బి అనేది ఇన్పుట్, సమ్ అనేది అవుట్పుట్. అంటే డియూటీ కెన్ రీడ్ ఏబి అండ్ దెన్ రైట్ సమ్. సో దట్ ఈస్ ద సపరేషన్. ఓకే, సో మాడ్యూల్ కోర్స్లో ఇప్పుడు మీరు ఏదైనా ఒక మాడ్యూల్ తీసుకున్నారనుకోండి, మాడ్యూల్ యాడర్లో తీసుకుంటే ఈ యాడర్లో ఇన్పుట్ వచ్చేసరికి ఏబి. ఓకే, అండ్ దెన్ అవుట్పుట్ వచ్చేసరికి సమ్. ఓకే, అందుకే డియూటీ ఏం చేస్తుంది, అవుట్పుట్ని రైట్ చేస్తుంది. ఓకే, ఇన్పుట్స్ని రీడ్ చేసుకుంటుంది. ఓకే, ఇన్పుట్స్ని తెచ్చుకుంటుంది. ఎవరి నుంచి? ఇన్పుట్స్ని ఎవరి నుంచి తెచ్చుకుంటుంది? టీవీ దగ్గర నుంచి తెచ్చుకుంటుంది. అందుకనే టీవీకి ఈ సిగ్నల్స్ అవుట్పుట్స్ అవుతుంది. ఓకే, క్లియరా? టీబీ కెన్ రైట్. సో ఎవరికి రైట్ చేస్తుంది? డియూటీకి రైట్ చేస్తుంది టీబీ. అందుకని రైట్ ఏబి. రీడ్ ఏం చేసుకుంటుంది? సమ్ని రీడ్ చేసుకుంటుంది. ఓకే, మోడ్ పోర్ట్స్ డియూటీకి వచ్చేసరికి ఏమవుతుంది? డియూటీ కెన్ రైట్ సమ్. ఎవరికి రైట్ చేస్తుంది? టీబీకి రైట్ చేస్తుంది. ఓకే, అండ్ దెన్ ఎవరిని రీడ్ చేసుకుంటుంది? టీబీ దగ్గర నుంచి ఏబిని రీడ్ చేసుకుంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద డైరెక్షన్. క్లియరా? సో సింపుల్గా చెప్పాలంటే మోడ్ పోర్ట్స్ అనేవి మిస్యూజ్ అవ్వకుండా సిగ్నల్స్ని యూజ్ చేసుకుంటుంది. ఓకే, వై నాట్ డిక్లేర్ డైరెక్షన్ ఇన్సైడ్ డియూటీ? సో వితౌట్ మోడ్ పోర్ట్స్ మాడ్యూల్ డియూటీ మాడ్యూల్ యాడర్ అండ్ దెన్ బస్ ఇంటర్ఫేస్ తీసుకున్నాం, ఇంటర్ఫేస్ ద్వారా తీసుకున్నాం. ఇంటర్ఫేస్ డాట్ ఏ ఈక్వల్ టు 5 ఇది ఇన్సైడ్ డియూటీ. సేమ్ అలాగే ఇంటర్ఫేస్ డాట్ సమ్ ఈక్వల్ టు 10 ఇన్సైడ్ టీబీ. సో మోడ్ పోర్ట్స్ అనేవి ఈ మిస్యూజ్ని రిడ్యూస్ చేస్తుంది. ఓకే, సో అందుకని మోడ్ పోర్ట్స్ డియూటీ ఇన్పుట్ ఏ అని తీసుకున్నాం. అంటే ఏ కెన్ రీడ్ ఓన్లీ, రీడ్ డాట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ కెన్ రీడ్ అండ్ దెన్ ఎక్స్ ఈక్వల్ టు ఏ, దెన్ ఏ ఈక్వల్ టు సమ్ 1 వాల్యూ కానీ 2 వాల్యూ కానీ ఏదో దాన్ని అలో చేస్తుంది. సిమిలర్లీ మోడ్ పోర్ట్స్ అవుట్పుట్ అని చెప్పేసి తీసుకున్నాం, టీబీ అవుట్పుట్. టీబీ అవుట్పుట్ అంటే ఇది రైట్ మాత్రమే చేస్తుంది. ఓకే, రైట్ మాత్రమే అలో చేస్తుంది. సో బై డైరెక్షనల్ ఉంటే రెండు డైరెక్షన్లోని పాస్ బై మనం ఎలా చేసుకుంటాం? ఇన్ అవుట్ పోర్ట్ తీసుకుంటాం. ఇన్ అవుట్ పోర్ట్ అనేది బై డైరెక్షనల్ పోర్ట్స్ కింద కన్సిడర్ చేసుకుంటారు. ఎక్కడెక్కడ వస్తుందంటే I2Cలో కానీ SPAలో కానీ బై డైరెక్షనల్ పోర్ట్స్ వస్తాయి. ఓకే, ఫైన్. సేమ్ మల్టిపుల్ మోడ్ పోర్ట్స్ ఉంటే ఏం జరుగుతుంది? సేమ్ అలానే ఒక ఇంటర్ఫేస్ ఎన్ని మోడ్ పోర్ట్స్ అయినా ఉండొచ్చు. అంటే డ్రైవర్ మోడ్ పోర్ట్స్ ఉండొచ్చు, డియూటీ మోడ్ పోర్ట్స్ ఉండొచ్చు, అండ్ దెన్ మానిటర్ మోడ్ పోర్ట్స్ ఉండొచ్చు, టీబీ మోడ్ పోర్ట్స్ ఉండొచ్చు, ఏవైనా ఉండొచ్చు. ఓకే, మల్టిపుల్ డ్రైవర్స్ అనేది మనకి అంటే మల్టిపుల్ మోడ్ పోర్ట్స్ అనేవి కన్సిడర్ చేసుకుంటూ ఉంటాం. మీ ఇష్టం. మల్టిపుల్ మోడ్ పోర్ట్స్ అంటే ఇప్పుడు డియూటీకి సంబంధించిన మోడ్ పోర్ట్స్ నేను కన్సిడర్ చేసుకుంటాను. సేమ్ అలాగే టీబీకి సంబంధించిన మోడ్ పోర్ట్స్ తీసుకుంటాను.
లేదు డ్రైవర్కి సంబంధించిన మోడ్ పోర్ట్స్ని నేను డిక్లేర్ చేసుకుంటా. సో మల్టిపుల్ మోడ్ పోర్ట్స్ని మీరు రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఒకే మోడ్ పోర్ట్స్ అనేది దాంట్లో మొత్తం అన్ని రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు టీబీకి ఒక మోడ్ పోర్ట్ తీసుకోవచ్చు, టీబీ డైరెక్షన్ డిఫైన్ చేయొచ్చు, అండ్ దెన్ డ్రైవర్ యొక్క మోడ్ పోర్ట్స్ తీసుకోవచ్చు, మానిటర్ యొక్క మోడ్ పోర్ట్స్ తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు అలా. ఓకే, సో ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కో డైరెక్షన్లో ఉంటుంది. ఎవరు రైట్ చేస్తున్నారు, ఎవరు రీడ్ చేస్తున్నారు అనేది ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయడం కోసం ఇలా మల్టిపుల్ మోడ్ పోర్ట్స్ అనేవి కన్సిడర్ చేసుకుంటాం. సేమ్ అలాగే మీరు మోడ్ పోర్ట్స్ విత్ ఇంటర్ఫేస్ విత్ టాస్క్ చూసారు కదా, సేమ్ అలాగే మోడ్ పోర్ట్స్ విత్ టాస్క్. ఎందుకంటే టాస్క్ డ్రైవర్ రిక్వెస్ట్ అనేది మీరు ఈ మోడ్ పోర్ట్స్లో కాల్ చేస్తున్నారు, ఇంపోర్ట్ డ్రైవర్ రిక్వెస్ట్. సేమ్ అలాగే ఫంక్షన్స్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో టాస్క్ని ఫంక్షన్స్ని కూడా మోడ్ పోర్ట్స్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సేమ్ మీరు ప్రీవియస్గా ఇంటర్ఫేస్లో ఎలాగైతే కాల్ చేసుకున్నారో సేమ్ ఇక్కడ కూడా మాడ్యూల్ పోర్ట్స్లో కూడా మోడ్ పోర్ట్స్లో కూడా మీరు ఫంక్షన్స్ని టాస్క్ని కూడా కాల్ చేసుకోవచ్చు. సేమ్ మోడ్ పోర్ట్స్ విత్ క్లాకింగ్ బ్లాక్స్. మోడ్ పోర్ట్స్లో క్లాకింగ్ బ్లాక్స్ అనేవి సిబి డ్రైవ్. ఇక్కడ ఏముంటుంది, క్లాకింగ్ డ్రైవర్ లాజిక్. సో డ్రైవర్ క్లాకింగ్ బ్లాక్. సేమ్ అదే క్లాకింగ్ బ్లాక్ని మీరు మోడ్ పోర్ట్స్లో కాల్ చేస్తారు, క్లాకింగ్ డ్రైవర్ క్లాకింగ్ బ్లాక్. లేదు క్లాకింగ్ మానిటర్ క్లాకింగ్ బ్లాక్. ఓకే, మానిటర్ క్లాకింగ్ బ్లాక్ని కూడా ఇక్కడ మీరు మాడ్యూల్, మోడ్ పోర్ట్స్, మానిటర్ అండ్ దెన్ క్లాకింగ్, మానిటర్ క్లాకింగ్ అని చెప్పేసి కూడా కన్సిడర్ చేసుకోవచ్చు, మానిటర్ క్లాకింగ్ బ్లాక్. ఓకే, మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే రేస్ ఫ్రీ, సో సింక్రనైజ్డ్, రీయూజబుల్. సో దాని పర్పస్ కోసం మనం మోడ్ పోర్ట్స్ని, క్లాకింగ్ బాక్స్ని యూజ్ చేసుకుంటున్నాం. ఇంటర్ఫేస్లో వచ్చే రేస్ కండిషన్ అవాయిడ్ చేయడానికి మనం ఈ మోడ్ పోర్ట్స్ని యూజ్ చేసుకుంటాం. ఓకే, సేమ్ థింగ్ వర్చువల్ ఇంటర్ఫేస్ విత్ మోడ్ పోర్ట్స్. సో సేమ్ అలాగే వర్చువల్ ఇంటర్ఫేస్ ఎందుకు యూజ్ చేసుకుంటున్నారు అన్నాను, క్లాసెస్లో ఫిజికల్ ఇంటర్ఫేస్ని డైరెక్ట్గా కాల్ చేయలేం కాబట్టి మీరు వర్చువల్ ఇంటర్ఫేస్ని కన్సిడర్ చేసుకుంటున్నారు. సో ఎందుకు అంటే క్లాసెస్ అనేవి డైనమిక్ నేచర్గా ఉంటాయి, ఇంటర్ఫేస్ అనేది స్టాటిక్ ఇన్ నేచర్గా ఉంటుంది కాబట్టి వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా మీరు కాల్ చేస్తున్నారు. ఓకే, సేమ్ డ్రైవర్ మానిటర్ ఎగ్జాంపుల్. ఓకే, సో టెస్ట్ బెంచ్ చెప్పినప్పుడు మీకు ఈ ఇంటర్ఫేస్ ఈజీగా అర్థమవుతుంది. మాడ్యూల్ అంటే డ్రైవర్ ఎలా కాల్ చేస్తుంది, మానిటర్ ఎప్పుడు కాల్ చేస్తుంది, క్లాకింగ్ బాక్స్ ఎప్పుడు యూజ్ చేసుకుంటున్నాం అనేది. సేమ్ అలాగే క్లాకింగ్ బ్లాక్స్. క్లాకింగ్ బ్లాక్స్ దేనికోసం యూజ్ చేసుకుంటున్నారు, సో సేమ్ మనం క్లాకింగ్ బ్లాక్స్ అనేవి జస్ట్ ఒక క్రికెట్ మ్యాచ్ యూజ్ చేసుకుంటున్నాం అనుకోండి, ఎంపైర్ అనేవాడు ప్లే చేయమని చెప్తారు. అంటే బ్యాట్స్మెన్ ఏ ఏ ఏ సైడ్ ఆడాలి, లేదంటే బౌలర్ ఎప్పటి నుంచి వస్తాడు, లేదంటే వికెట్ కీపర్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ ఎంపైర్ ముందే చెప్పేస్తాడు. అంటే వాళ్ళకి రిఫరెన్సెస్ అనేవి ఇస్తూ ఉంటాడు, గైడెన్స్ అనేవి చెప్తూ ఉంటాడు. అందుకే ఏం చేస్తాం, ఒకే టైంలో టైం డిఫరెన్సెస్ని ఫాలో చేస్తాం కదా. సో అంటే ఈ క్లాకింగ్ బ్లాక్స్ అనేవి ఏం చేస్తాయి అంటే డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ సిగ్నల్స్ని యూజ్ చేసుకుని సింక్రనైజ్ అయ్యేలా చేస్తుంది అనమాట. అది అంటే సేమ్ సింపుల్గా చెప్పాలి అంటే క్లాకింగ్ బ్లాక్స్ అనేవి గ్రూపింగ్ ద సిగ్నల్స్ని గ్రూప్ చేసుకుంటుంది అండ్ దెన్ సింక్రనైజ్ చేస్తుంది. సింక్రనైజ్ చేసిన తర్వాత ఎవరు శాంప్లింగ్ చేయాలి, సో శాంప్లింగ్ అండ్ డ్రైవింగ్ సిగ్నల్స్ని ఎవరెవరితో శాంప్లింగ్ చేయాలి, ఎవరు ఇప్పుడు శాంప్లింగ్ చేయాలి అనేది డిఫైన్ చేస్తుంది. ఓకే, సింపుల్గా మీరు ఏదైనా క్లాకింగ్ బ్లాక్ గురించి చెప్పాలంటే టెస్ట్ బెంచ్లో గ్రూప్ ఆఫ్ సిగ్నల్స్ని యూజ్ చేసుకుంటున్నారు కదా, ఆ గ్రూప్ ఆఫ్ సిగ్నల్స్ని ఏ సిగ్నల్ ఏ ఎడ్జ్ దగ్గర ఏ సిగ్నల్ ఆపరేట్ అవ్వాలి అనే దాన్ని డిఫైన్ చేయడానికి క్లాకింగ్ బ్లాక్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, క్లియరా? సో సింపుల్గా చెప్పాలి అంటే మీకు ఎట్ ద రేట్ అండ్ దెన్ ఆల్వేస్ పాసేజ్ క్లాక్ రెండింటికి డిఫరెన్స్ ఐడియా ఉందా? సో ఎట్ ద రేట్ పాసేజ్ క్లాక్ అంటే మీ టీవీలో డ్రైవ్ చేస్తారు సిగ్నల్స్ని. ఎట్ ద రేట్ పాసేజ్ క్లాక్ ఏ ఈక్వల్ టు సమ్ 10 అనో లేదంటే 20 అనో మీ సిగ్నల్ని డ్రైవ్ చేస్తున్నారు, ఇది టీవీలో. సేమ్ అలాగే ఆల్వేస్ ఎట్ ద రేట్ మీరు పాసేజ్ క్లాక్ అని చెప్పేసి తీసుకున్నారు.
ఓకే. పాసేజ్ క్లాక్ అని చెప్పేసి తీసుకొని y ఈక్వల్ టు a అని చెప్పేసి అన్నారు. ఓకే. y ఈక్వల్ టు a ప్లస్ b అని చెప్పేసి ఏదో తీసుకున్నారు. లేదంటే y ఈక్వల్ టు సమ్ ఏ వాల్యూని డిఫైన్ చేస్తున్నారు. అంటే ఏ వాల్యూని వైకి అసైన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా పాసేజ్ క్లాక్ దగ్గరే వర్క్ అవుతుంది. ఇక్కడ కూడా పాసేజ్ క్లాక్ దగ్గరే వర్క్ అవుతుంది. సో ఓకే. సో సింపుల్‌గా చెప్పాలంటే మీ క్లాకింగ్ బ్లాక్ అనేది దేని పర్పస్ కోసం అంటే మీ టీవీలో ఆహ్, సిగ్నల్ డ్రైవ్ చేస్తున్నారు. ఏ ఈక్వల్ టు 10 అనో లేదంటే పాసేజ్ క్లాక్ టీవీ అని చెప్పేసి సిగ్నల్ తీసుకున్నారు. అండ్ దెన్ డీయూటీలో కూడా పాసేజ్ క్లాక్ అని చెప్పేసి తీసుకున్నారు. సో 2 ఇన్‌పుట్స్ పైనే డిపెండ్ అయితుంది గదా! అంటే రీడ్ చేసుకుంటుంది. సో అప్పుడు ఏం జరుగుతుంది? డ్రైవరు అంటే టెస్ట్ బెంచ్ ముందు ఎగ్జిక్యూట్ చేయాలా? లేదంటే డీయూటీని ముందు ఎగ్జిక్యూట్ చేయాలా అనేది రేస్ కండిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ రేస్ కండిషన్‌ని అవాయిడ్ చేయడానికి మనం ఈ క్లాకింగ్ బ్లాక్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. సో ఈ క్లాకింగ్ బ్లాక్స్ అనేవి ఎలా మీకు డిఫైన్ చేస్తుంది అంటే ఇన్పుట్ సిగ్నల్స్ ఉన్నాయి కదా! ఈ ఇన్పుట్ సిగ్నల్ 1, ఇన్పుట్ సిగ్నల్ 2 అంటే ఇన్పుట్ సిగ్నల్‌ను ఒక క్లాక్ ముందు శాంపిల్ చేయమనడం. అవుట్‌పుట్ సిగ్నల్‌నేమో ఒక క్లాక్ తర్వాత శాంపిల్ చేయమనడం అని చెప్పేసి చేస్తూ ఉంటుంది. అందుకే మీకు డిఫాల్ట్ సిగ్నల్ అని చెప్పేసి తీసుకుంటున్నాడు. క్లాకింగ్ డిఫాల్ట్ 1 స్టెప్ ఇన్పుట్, 1 స్టెప్ అవుట్‌పుట్ అని చెప్పేసి అంటున్నాం కదా! ఇక్కడ ఇన్పుట్ సిగ్నల్ తీసుకుంటే ఒక క్లాక్ తర్వాత మళ్ళీ అవుట్‌పుట్ సిగ్నల్‌ని శాంపిల్ చేయమని చెప్పేసి చెప్తాం. ఓకే. ఫిక్స్డ్ టైమింగ్ అనేది మెన్షన్ చేస్తుంది. అందుకని రేస్ కండిషన్ అనేది లేకుండా మనం క్లాకింగ్ బ్లాక్స్ అనేవి యూజ్ చేసుకుంటున్నాం. ఎలా డిఫైన్ చేస్తున్నాం? క్లాక్ సమ్ క్లాకింగ్ బ్లాక్ సిబి ఎట్ ద రేట్ సమ్ పాసేజ్ క్లాక్ అని చెప్పేసి డిఫైన్ చేస్తున్నాం. ఓకే. క్లాకింగ్ బ్లాక్ సిబి ఎట్ ద రేట్ పాసేజ్ క్లాక్ అని చెప్పేసి అండ్ దెన్ డిఫాల్ట్ సిగ్నల్. సో డిఫాల్ట్ ఇన్పుట్. సో ఇన్పుట్ డిఫాల్ట్ సిగ్నల్ ఎంత ఇస్తున్నారు మీరు? 2 అని చెప్పేసి అంటున్నారు. అండ్ దెన్ అవుట్పుట్ డిఫాల్ట్ సిగ్నల్ అని చెప్తున్నారు సమ్ హ్యాష్ 3 అని చెప్పేసి అంటున్నారు. అంటే 2 క్లాక్ సైకిల్స్ ఇవి 2 క్లాక్ సైకిల్స్ కదా! ఈ 2 క్లాక్ సైకిల్స్ ముందు ఇన్పుట్స్‌ని శాంపిల్ చేసేయాలి. అండ్ దెన్ 3 క్లాక్ సైకిల్స్ 1, 2, 3 ఈ 3 క్లాక్ సైకిల్స్ లోపల అంటే 2 క్లాక్ సైకిల్స్ తర్వాత అవుట్‌పుట్స్‌ని శాంపిల్ చేయాలి. ఓకేనా? సో దాని పర్పస్ కోసం మనం క్లాకింగ్ బ్లాక్స్ అనేవి యూజ్ చేసుకుంటున్నాం. డైరెక్షన్‌ని స్పెసిఫై చేస్తుంది. అట్ ది సేమ్ టైమ్ ఎవరు ఎప్పుడు డ్రైవ్ చేయాలి, ఎవరు ఎప్పుడు శాంపిల్ అవ్వాలి అనేది కూడా డిఫైన్ చేస్తుంది. ఓకే. క్లియర్? టీవీ డ్రైవ్స్ దట్ రిక్వెస్ట్, టీవీ శాంపిల్స్ దట్ గ్రాంట్. ఓకే. సో రెండిటిని ఎప్పుడైతే సిగ్నల్స్‌ని డ్రైవ్ చేస్తుందో దాన్ని బట్టి మేము క్లాకింగ్ బ్లాక్స్ అనేవి డిఫైన్ చేస్తాం. చూడండి ఇక్కడ ఇంటర్ఫేస్ నేమ్ ఈ సిగ్నల్స్ రిప్రజెంట్ చేసుకున్నారు. లాజిక్ గ్రాంట్ రిక్వెస్ట్ క్లాకింగ్ బ్లాక్ ఎట్ ద రేట్ పాసేజ్ క్లాక్ మీకు అవుట్‌పుట్ ఏంటి ఇక్కడ రిక్వెస్ట్ అండ్ దెన్ ఇన్పుట్ ఏంటి గ్రాంట్. సో టీవీకి సంబంధించి ఇన్పుట్ అవుట్పుట్ డిఫైన్ చేసుకున్నాం. అండ్ దెన్ ఇప్పుడు సిబి డాట్ రిక్వెస్ట్ అండ్ దెన్ బస్ డాట్ రిక్వెస్ట్. సో ఇక్కడ బస్ డాట్ రిక్వెస్ట్ అనే బదులు బస్ డాట్ సిబి డాట్ రిక్వెస్ట్ అని చెప్పేసి డిఫైన్ చేసుకున్నాం. అంటే విత్ రెస్పెక్ట్ టు క్లాకింగ్ బ్లాక్ ద్వారా డిఫైన్ చేస్తాం. క్లాకింగ్ బ్లాక్ అనేది యూజ్ చేయడం వల్ల ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఈవెంట్స్ ఇదర్ పాసేజ్ క్లాక్ లేదంటే నెగేజ్ క్లాక్. సో క్లాకింగ్ బ్లాక్ ఎట్ ద రేట్ పాసేజ్ క్లాక్ ఎట్ ద రేట్ నెగేజ్. సో ఈ 2 సిగ్నల్స్ దగ్గర మీ సిగ్నల్స్‌ని టీవీ సిగ్నల్స్‌ని శాంపిల్ చేయడం, డీయూటీ సిగ్నల్స్‌ని డ్రైవ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద క్లాక్. టెస్ట్ బెంచ్ నుంచి డీయూటీకి సిగ్నల్స్‌ని డ్రైవ్ చేయాలి. అది ఎప్పుడు డ్రైవ్ చేయాలి? అలాగే డీయూటీ నుంచి టెస్ట్ బెంచ్‌కి అవుట్‌పుట్‌ని శాంపిల్ చేయాలి. ఎప్పుడు శాంపిల్ చేయాలి? ఏ క్లాక్ దగ్గర శాంపిల్ చేయాలి?
ఇక్కడ చూడండి, ఇన్పుట్ ఈస్ శాంపిల్డ్ at 2 units before edge, అవుట్పుట్ ఈస్ డ్రివెన్ at that 3 units after the edge. ఓకే, అంటే దాని అర్థం ఏంటి, #2 #3 ఇన్పుట్స్ అంటే శాంపిల్ చేయడం. ఎవరి ఎందుకు శాంపిల్ చేస్తుంది, ఎందుకంటే అవుట్పుట్ డియూటీ నుంచి వచ్చే అవుట్పుట్స్ని టీవీలో శాంపిల్ చేస్తుంది. సో అందుకని ఇన్పుట్స్ని శాంపిల్ చేయడం 2 సైకిల్స్ తర్వాత 2 సైకిల్స్ ముందే చేయాలి. తర్వాత అవుట్పుట్ ఎప్పుడు డ్రైవ్ చేయాలి, సో 3 సైకిల్స్ తర్వాత చేయాలి. ఓకే, ఆఫ్టర్ ద థర్డ్ ఎడ్జ్. క్లియరా? సో డిఫాల్ట్ ఇన్పుట్ సిగ్నల్స్ ఇన్పుట్ #2 అవుట్పుట్ #3 అనేది ఎందుకు ఇచ్చారు, దట్ ఈస్ కాల్డ్ ఎస్ క్యూ, క్లాక్ స్క్యూ అని చెప్పేసి డిఫైన్ చేస్తాం. ఇది మీరు డిఫైన్ చేసుకున్న ఇన్పుట్స్ డిలే. మీకు కావాలంటే #1 ఇచ్చుకోండి అండ్ దెన్ #1 ఇవ్వండి, నో ప్రాబ్లం. అంటే ఒక క్లాక్ సైకిల్ తర్వాత మీకు ఖచ్చితంగా జరగాలి. సో లేదు, #2 ఇచ్చారు, 2 క్లాక్ సైకిల్స్ బిఫోరే మీ ఇన్పుట్స్ అన్ని శాంపుల్ అయిపోవాలి. ఇది ఒక సైకిల్. ఓకే, ఇక్కడికి ఒక సైకిల్, ఇక్కడికి రెండో సైకిల్, 2 సైకిల్స్. ఓకేనా, ఒక పాజిటివ్ ఎడ్జ్ ఒక నెగిటివ్ ఎడ్జ్ రెండు కలిపి ఒక సైకిల్ అంటాం. ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్, దాన్ని ఒక సైకిల్ అంటాం. 2 సైకిల్స్ కన్నా ముందే మీ ఇన్పుట్స్ అనేవి శాంపుల్ అయిపోవాలి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి, బిఫోర్ ద ఎడ్జ్ అని చెప్పేసి అన్నాడు. అవుట్పుట్ డ్రివెన్ 3 యూనిట్స్ ఆఫ్టర్ ద ఎడ్జ్. ఓకే, సో అంటే ఇక్కడ నుంచి ఒక సైకిల్, ఇక్కడ నుంచి ఒక సైకిల్, 2 సైకిల్స్, 3 సైకిల్స్, 3 సైకిల్స్ తర్వాత మీ అవుట్పుట్స్ని డ్రైవ్ చేయమంటున్నాడు. సో దట్ ఈస్ ద డిఫాల్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్లాకింగ్ స్క్యూ. సో అర్థమైందా, టీవీ శాంపిల్ ఎక్కడ చేయాలి అండ్ దెన్ డియూటీ డ్రైవ్ ఎప్పుడు చేయాలి అనేది. సపోజ్ డియూటీ అనేది చేంజ్ అవుతుంది, అవుట్పుట్ ఎగ్జాక్ట్లీ అట్ ద సేమ్ క్లాక్ ఎడ్జ్. ఓకే, క్లాక్ ఎడ్జ్ దగ్గర సేమ్ క్లాక్ ఎడ్జ్ దగ్గర అయితే కనుక మనకు రేస్ కండిషన్ వస్తుంది. అదే వితౌట్ స్క్యూ ద్వారా అయితే టీవీ శాంపిల్స్ అట్ ద సేమ్ టైం రేస్ కండిషన్ వస్తుంది. అదే విత్ స్క్యూ ద్వారా ఏమవుతుంది, టీవీ శాంపిల్స్ ఎర్లియర్ అండ్ స్టేబుల్ వాల్యూస్ అనేవి వస్తాయి. అలాగే డియూటీ డ్రైవ్స్ ఎట్ డిఫరెంట్ క్లాక్ ఎడ్జ్. దానివల్ల మనకి క్లాకింగ్ స్క్యూ అనేది ఏం చేస్తుంది, డియూటీ టీవీ రెండు డ్రైవ్ చేయడం శాంపిల్ చేయడానికి రెండింటిని డిఫరెంట్ క్లాక్ ఎడ్జ్ల దగ్గర కన్సిడర్ చేసుకుంటుంది. దానివల్ల రేస్ కండిషన్ అనేది అవాయిడ్ చేస్తుంది క్లాకింగ్ క్లాక్ అనేది. ఓకే, టీబీ శాంపిల్స్, టీబీ అండ్ మీకు చెప్పాం కదా @పాసెజ్ క్లాక్ అని చెప్పేసి డిఫైన్ చేసుకున్నాం. ఓకే, సో @పాసెజ్ క్లాక్ ఏ ఈక్వల్ టు సమ్ 10 అని చెప్పేసి ట్రై చేశాను. అలాగే ఆల్వేస్ @పాసెజ్ క్లాక్ సేమ్ పాసెజ్ క్లాక్ దగ్గర y ఈక్వల్ టు ఏ అనేది అసైన్ చేసుకున్నారు. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిలో ఏది కన్సిడర్ చేసుకోవాలి, ఇదే పాసెజ్ క్లాక్ దగ్గర ఏ ఈక్వల్ టు 10 అసైన్ చేస్తున్నారు. ఓకే, అలాగే y ఈక్వల్ టు ఏ అని డ్రైవ్ చేస్తున్నారు. ఎవరిని సాల్వ్ చేయాలి, అలాంటప్పుడు రేస్ కండిషన్ వస్తుంది. ఆ రేస్ కండిషన్ అవాయిడ్ చేయడానికి వీడు ఏం చేస్తాడు, ఈ క్లాక్ ఎడ్జ్ 1 క్లాక్ ఎడ్జ్ దగ్గర టీబీని డ్రైవ్ చేయి, టీబీని శాంపిల్ చేయి, తర్వాత ఇంకో క్లాక్ ఎడ్జ్ దగ్గర డియూటీని డ్రైవ్ చేయి అని చెప్పేసి అంటాడు. ఓకే, డిలేసే కదా ఇక్కడ ఇచ్చేమో, మనం ఏం చేస్తున్నాం, #2 #3 అని చెప్పేసి ఇన్పుట్కి డిలే అవుట్పుట్కి డిలే అని చెప్పేసి ఇస్తున్నాం. ఓకే, ఇన్పుట్ నథింగ్ బట్ డ్రైవ్ చేయడం, అవుట్పుట్ అంటే రీడ్ చేసుకోవడం, శాంపిల్ చేసుకోవడం. సో డిఫాల్ట్ క్లాక్ స్క్యూ అంటే మీరు వాల్యూని ఎంతో కొంత డిలే అనేది మీరు అసైన్ చేస్తున్నారు. క్లాకింగ్ క్లాక్ @పాసెజ్ క్లాక్ డిఫాల్ట్ ఇన్పుట్ 1 అవుట్పుట్ 2. అంటే మీరు ఇన్పుట్ అంటే నథింగ్ బట్ ఏంటి, శాంపిల్ చేయడమే కదా. ఇన్పుట్ని శాంప్లింగ్ చేసే దగ్గర ఒక క్లాక్ ఎడ్జ్ దగ్గరికి కన్నా ముందే శాంపిల్ చేయాలి. అవుట్పుట్ ఎప్పుడు డ్రైవ్ చేస్తున్నారు, 2 క్లాక్ ఎడ్జ్ తర్వాత డ్రైవ్ చేస్తున్నారు. అది సో grant sampled 1 unit before edge and request driven 2 units after the edge. Okay, so that is the delay clock skew delayed representation, #1 #2 representation. అర్థమైందా?
లేదంటే ఇండివిజువల్ క్లాక్స్కి కూడా ఇచ్చుకోవచ్చు. మీరు ఇన్పుట్కి 2 క్లాక్ సైకిల్స్, అవుట్పుట్కి 5 నానో సెకండ్స్, 5 క్లాక్ సైకిల్స్ కూడా మీరు ఇండివిజువల్గా డిఫైన్ చేసుకోవచ్చు. మీరు డిఫాల్ట్గా మెన్షన్ చేశారు అంటే ఇంకా మీరు ఎక్కడ ఇన్పుట్స్ అవుట్పుట్స్ని డ్రైవ్ చేసినా సేమ్ డిలే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది. అదే మీరు ఇండివిజువల్గా ఇచ్చుకుంటానంటే ఇండివిజువల్గా మీరు డ్రైవర్ సిగ్నల్స్ ప్రతి సిగ్నల్స్కి ఇండివిజువల్ డిలేస్ అనేవి మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, క్లాకింగ్ బ్లాక్ విత్ ఇంటర్ఫేస్ సేమ్ మనం ఇందాక కన్సిడర్ చేసుకున్న ఇంటర్ఫేస్ నేమ్, సిగ్నల్స్ రిప్రజెంటేషన్, క్లాకింగ్ బ్లాక్ సిబి, సో దెన్ సిగ్నల్స్ రిప్రజెంటేషన్. ఓకే, సో ఎగ్జాంపుల్ ఫర్ ద క్లాకింగ్ బ్లాక్ సేమ్ అదే సిగ్నల్స్ని మీరు క్లాకింగ్ బ్లాక్స్ని యూజ్ చేసుకుని ఇంటర్ఫేస్లో మెన్షన్ చేసుకోండి అంతే. మీకు ఎగ్జాంపుల్ చూపించాను కదండి అక్కడ, సేమ్ ఎగ్జాంపులే విత్ క్లాకింగ్ బ్లాక్స్ కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేశారు, క్లాకింగ్ బ్లాక్స్ ఇంటర్ఫేస్లో క్లాకింగ్ బ్లాక్స్ తీసుకున్నారు. సో క్లాకింగ్ బ్లాక్స్ డ్రైవర్ సిబి అండ్ దెన్ క్లాకింగ్ బ్లాక్ మానిటర్ సిబి. వర్చువల్ ఇంటర్ఫేస్ దేని పర్పస్ కోసం చెప్పాను కదా మీకు. ఇంటర్ఫేస్ అనేది నార్మల్ ఫిజికల్ ఇంటర్ఫేస్. మీరు ఏదైనా ఈ ఫిజికల్ ఇంటర్ఫేస్ గురించి అంటే ఫిజికల్ ఇంటర్ఫేస్ అనేది మీకు జనరల్గా ఒక ఎప్పుడు యూజ్ చేసుకుంటారు, సపోజ్ ఫ్రెండ్కి మీరు వాట్సాప్ కాల్ చేస్తున్నారు అనుకోండి, మీరు వాడితో డైరెక్ట్గా మాట్లాడట్లేదు. సో అంటే ఇంటికి వెళ్ళేం మాట్లాడట్లేదు, జస్ట్ ఫోన్లో మాట్లాడుతున్నారు. ఓకే, ఫోన్ నెంబర్ అనేది ఉంటుంది కదా, ఆ ఫోన్ నెంబర్ అనేది యూజ్ చేసుకునేదే మీ వర్చువల్ ఇంటర్ఫేస్. ఓకే, క్లియరా? సో వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది దేని పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నారు, మనం ఒకరితో ఇప్పుడు నేను ఒక ఇంటర్నెట్ గూగుల్ మీట్ పెట్టాను, ఆ గూగుల్ మీట్ అనేది మీకు వర్చువల్ ఇంటర్ఫేస్. ఓకే, నా డివైస్ ఒక ఫిజికల్ ఇంటర్ఫేస్ అండ్ దెన్ మీ డివైస్ ఒక ఫిజికల్ ఇంటర్ఫేస్. ఈ రెండింటిని కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేసేదే. ఎందుకంటే మీ ఇంటర్ఫేస్ నేను డైరెక్ట్గా కాల్ చేయలేను, నా ఇంటర్ఫేస్ని మీరు డైరెక్ట్గా కాల్ చేయలేరు. సో రెండింటిని ఎవరి ద్వారా కాల్ చేస్తారంటే వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా కాల్ చేస్తారు. సో అదే చెప్తున్నా, ఫిజికల్ ఇంటర్ఫేస్ అనేది నార్మల్ ఇంటర్ఫేస్. ఆ ఇంటర్ఫేస్ని మీరు ఎక్కడ యూజ్ చేసుకుంటున్నారు, డియూటీకి టీబీకి కనెక్ట్ చేసుకోవడానికి ఇంటర్ఫేస్ యూజ్ చేసుకున్నారు. కానీ డియూటీ అండ్ టీబీ ఎవరి ద్వారా కమ్యూనికేట్ అవుతుంది అంటే వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా కమ్యూనికేట్ అవుతుంది. ఎందుకు అంటే వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది ఫిజికల్గా ఎగ్జిస్టెన్స్ కాదు. అలాగే మీ డియూటీ అనేది ఏంటంటే స్టాటిక్ ఇన్ నేచర్గా ఉంటుంది అండ్ దెన్ మీ టీబీ ఏమో డైనమిక్ ఇన్ నేచర్గా ఉంటుంది. ఈ రెండింటిని కమ్యూనికేట్ చేయాలి అంటే కనుక నాకు వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది కావాలి. ఓకే, ఈ వర్చువల్ ఇంటర్ఫేస్ ఎవరిని పాయింట్అవుట్ చేస్తుంది, వర్చువల్ ఇంటర్ఫేస్లో సిగ్నల్స్ ఏముండవు. ఆ ఇంటర్ఫేస్ హ్యాండిల్ ఎవరిని పాయింట్అవుట్ చేస్తుంది అంటే ఫిజికల్ ఇంటర్ఫేస్ని పాయింట్అవుట్ చేస్తుంది. మీ ఫిజికల్ ఇంటర్ఫేస్లో సిగ్నల్స్ అన్నీ ఉంటాయి. అర్థమైందా? మీరు అంతే, మీరు ఇంటర్ఫేస్ తీసుకుంటున్నారు, మై ఇంటర్ఫేస్ అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. ఈ మై ఇంటర్ఫేస్ అనేది మీ ఇంటర్ఫేస్ యొక్క నేమ్. ఓకే, మీరు ఎప్పుడైనా క్లాస్లో ఏదైనా క్లాస్ డ్రైవర్ కానీ క్లాస్ ప్యాకెట్ కానీ ఏదైనా మీ ఇంటర్ఫేస్ని కాల్ చేయాలంటే డైరెక్ట్గా కాల్ చేయలేరు. దానికి వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది తీసుకోవాలి. అంటే వర్చువల్ అనే కీవర్డ్ని యూజ్ చేయాలి. వర్చువల్ మై ఇంటర్ఫేస్. ఈ మై ఇంటర్ఫేస్ని వర్చువల్ అనే కీవర్డ్ పెట్టడం వల్ల విఏఎఫ్ అనేది ఇంటర్ఫేస్ వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది మెన్షన్ చేస్తాం ఇక్కడ. సో ఈ విఏఎఫ్ అనేది ఏంటి, వర్చువల్ ఇంటర్ఫేస్ యొక్క హ్యాండిల్. ఆ హ్యాండిల్ ఎవరిని పాయింట్అవుట్ చేస్తుంది, మై ఇంటర్ఫేస్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఈ మై ఇంటర్ఫేస్ని ఇంటర్ఫేస్ దగ్గరికి తీసుకెళ్తుంది. అర్థమైందా? సింపుల్గా వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది దేని పర్పస్ కోసం అంటే స్టాటిక్ మాడ్యూల్కి డైనమిక్ ఆబ్జెక్ట్స్కి మధ్యలో గ్యాప్ కింద యూజ్ చేసేదే వర్చువల్ ఇంటర్ఫేస్.
అర్థమైందా? హ్మ్. 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 ఈ ఇంటర్ఫేస్‌ని నేను ఈ ఇంటర్ఫేస్‌ని క్లాస్ లోపల కాల్ చేయాలి. సో, కాల్ చేయలేను కాబట్టి డైరెక్ట్‌గా వర్చువల్ ఇంటర్ఫేస్ వర్చువల్ అనే కీవర్డ్ తీసుకుంటా. అంతే. సో, ఇక్కడ చూడండి మాడ్యూల్‌లో ఏముంటుంది? మాడ్యూల్ ఇంటర్ఫేస్, డీయూటీ, సిగ్నల్స్ ఇయన్నీ ఉంటాయి. సో, మాడ్యూల్ డీయూటీ, ఎండ్ మాడ్యూల్ ఇంటర్ఫేస్, ఎండ్ ఇంటర్ఫేస్ ఇవన్నీ మాడ్యూల్‌లో ఉంటాయి. వీటిని నేను డైరెక్ట్‌గా డీయూటీలో డైనమిక్ వరల్డ్ అంటే మీ క్లాసెస్ గాని, ఆబ్జెక్ట్స్ గాని, ఈవెంట్ కాంపోనెంట్స్ గాని ఇవన్నీ ఉంటాయి. సో, వీటన్నిటిలో నేను కాల్ చేయాలంటే నా సో, కాల్ చేయలేం డైరెక్ట్‌గా ఇంటర్ఫేస్‌ని. దానికోసం వర్చువల్ అనే కీవర్డ్‌ని యూజ్ చేస్తాం. సో, దట్ ఈస్ కాల్డ్ యాస్ వర్చువల్ ఇంటర్ఫేస్. ఓకే. సపోజ్ DUT సిగ్నల్స్ ఇన్‌సైడ్ ద ఇంటర్ఫేస్ ఉన్నాయి. ఇంటర్ఫేస్‌లో మీకేమేమి ఉన్నాయి? రిక్వెస్ట్, గ్రాంట్ సిగ్నల్స్ ఉన్నాయి. క్లాస్‌లో కూడా హ్మ్. ఈ క్లాస్ అనేది వాటిని డ్రైవ్ చేయాలనుకుంటుంది. అలా డ్రైవ్ చేయాలనుకున్నప్పుడు మీరు డైరెక్ట్‌గా ఇలా కాల్ చేసేయకూడదు. సో, రిక్వెస్ట్ ఈక్వల్ టు 1 అని, గ్రాంట్ ఈక్వల్ టు 2 అని చెప్పేసి మీరు ఇలా డైరెక్ట్‌గా కాల్ చేయకూడదు. సో, అలాంటప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. సో, ఇక్కడ ఏం జరుగుతుంది? హౌ డస్ క్లాస్ నోస్ వేర్ రిక్వెస్ట్ ఎగ్జిస్ట్? ఎప్పుడు మనకు తెలుస్తుంది? క్లాస్‌కి ఎలా తెలుస్తుంది? ఓకే. డైరెక్ట్ కాంటాక్ట్ అనేది లేదు. బికాజ్ క్లాస్ లివ్స్ ఇన్ ద డైనమిక్ వరల్డ్. ఇంటర్ఫేస్ లివ్స్ ఇన్ ద స్టాటిక్ వరల్డ్. సో, 2 వరల్డ్స్ డిఫరెంట్ వరల్డ్స్. ఆళ్ళిద్దరిని కమ్యూనికేట్ చేయాలి అంటే వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది కావాలి. ఓకే. వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది ఆహ్, ఎవరిని పాయింట్ ఔట్ చేస్తుంది అంటే జస్ట్ లైక్ వర్చువల్ ఇంటర్ఫేస్ అంటే థింక్ ఆఫ్ ఎ పాయింటర్ టు యాక్చువల్ ఇంటర్ఫేస్ జస్ట్ లైక్ ఏ క్లాస్ హ్యాండిల్. ఓకే. పాయింటర్స్ టు ద ఆబ్జెక్ట్. అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? క్లాస్ ప్యాకెట్ అని చెప్పేసి తీసుకుంటున్నారా? ఓకే. క్లాస్ ప్యాకెట్ అని చెప్పేసి తీసుకొని ప్యాకెట్ పీకేటీ అని చెప్పేసి ఎలా అయితే మెన్షన్ చేస్తున్నారో సో ఇదొక హ్యాండిల్ తీసుకుంటున్నాం కదా! సేమ్ అలాగే ఫిజికల్ ఇంటర్ఫేస్ తీసుకుంటున్నాం. ఇంటర్ఫేస్ మై ఇంటర్ఫేస్ అని చెప్పేసి డిఫైన్ చేస్తున్నాం. మై ఇంటర్ఫేస్ దానికొక హ్యాండిల్ సమ్ బస్ అనో ఏదో ఒకటి మెన్షన్ చేస్తున్నాం. దానికి వర్చువల్ అనే కీవర్డ్ యాడ్ చేస్తే దెన్ వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది లైక్ ఏ క్లాస్ హ్యాండిల్ లాగా వర్క్ అవుతుంది. ఓకే. అంటే డైనమిక్ వరల్డ్‌ని, స్టాటిక్ వరల్డ్‌ని ఇద్దరిని కంబైన్ చేయడానికి నాకు ఈ వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది రెండిట్లకి మధ్యలో గ్యాప్ కింద బ్రిడ్జ్ కింద యూజ్ అవుతుంది. అది. క్లియరా? సో, ఇది ఫిజికల్ ఇంటర్ఫేస్. మీరు మీ ఇంటర్ఫేస్‌ని కన్సిడర్ చేసుకున్నారు. సో, ఏం చేస్తున్నారు బేసిక్ ఇంటర్ఫేస్ సిగ్నల్ ఇంటర్ఫేస్, మై బస్ ఇంటర్ఫేస్ సిగ్నల్స్ రిప్రజెంట్ చేసుకున్నారు. ఎండ్ ఇంటర్ఫేస్ చేశారు. వర్చువల్ ఇంటర్ఫేస్ డిక్లరేషన్ ఎలా చేస్తున్నారు? వర్చువల్ మీ ఇంటర్ఫేస్ నేమ్ ఏంటి? బస్ ఇంటర్ఫేస్. బస్ ఇంటర్ఫేస్‌కి ఇంకొక హ్యాండిల్ VAF. That is the physical interface. This is the physical interface. This is the handle for the virtual interface. ఓకే. మీకు వర్చువల్ ఇంటర్ఫేస్ ఏమన్నా హార్డ్‌వేర్‌ని క్రియేట్ చేస్తదా అంటే చెప్పండి. ఖచ్చితంగా నో. ఎందుకంటే వర్చువల్ ఇంటర్ఫేస్‌లో ఎటువంటి సిగ్నల్స్ ఉండవు. సో, జస్ట్ అది వర్చువల్‌గా కమ్యూనికేట్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఫిజికల్ ఇంటర్ఫేస్ వేరే. ఓకే. సో, ఫిజికల్ ఇంటర్ఫేస్ అంటే యాక్చువల్ ఇంటర్ఫేస్. దాని ఇంటర్ఫేస్ యొక్క మీ యాక్చువల్ ఇంటర్ఫేస్‌ని ఎలా ఇన్‌స్టాన్షియేట్ చేస్తున్నారు? మల్టిపుల్ ఇంటర్ఫేస్ ఐఎన్‌టీఎఫ్ అని చెప్పేసి తీసుకుంటున్నారు. సో, ఇది యాక్చువల్ ఇంటర్ఫేస్. ఇదే ఐఎన్‌టీఎఫ్‌కి వీఎఫ్ అని చెప్పేసి తీసుకుంటే దెన్ వర్చువల్ ఇంటర్ఫేస్. ఈ వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది ఏం డిఫైన్ చేస్తుంది? నో ఇంటర్ఫేస్ కనెక్టెడ్. ఇక్కడ ప్రెజెంట్ అయితే ఏమీ కనెక్ట్ కాలేదు. ఇప్పుడు వర్చువల్ ఇంటర్ఫేస్‌కి ఐఎన్ఎఫ్ అనేది ఎప్పుడైతే కనెక్ట్ చేశారో ఈ వర్చువల్ ఇంటర్ఫేస్ ఎవరికి కనెక్ట్ అవుతున్నట్టు? ఇంటర్ఫేస్‌కి కనెక్ట్ అవుతున్నట్టు. నార్మల్ ఇంటర్ఫేస్‌కి కనెక్ట్ అవుతుంది. ఓకే. సో, మీరు ఇనిషియలైజ్ చేశారు. కానీ వర్చువల్ ఇంటర్ఫేస్‌ని ఇనిషియలైజ్ చేయడం మర్చిపోయారు. అలాంటప్పుడు ఏమవుతుంది? ఎర్రర్ వస్తుంది. నల్ హ్యాండిల్ యాక్సెస్ ఎర్రర్ అని వస్తుంది. వీఎఫ్ అనేది ఎక్కడ పాయింట్ ఔట్ చేస్తుందో మనకు తెలీదు. సో, అలా కేసెస్ మీరు వీఎఫ్ ఎప్పుడైతే తీసుకున్నారో వర్చువల్ ఇంటర్ఫేస్ అనేది తీసుకున్నారో దాన్ని ఇనిషియలైజ్ అనేది ఖచ్చితంగా చేయాలి. సో, అలా చేయకపోతే కనుక నల్ పాయింట్ యాక్సెస్ మీకు నల్ పాయింట్ యాక్సెస్ ఎర్రర్ వచ్చింది. ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారో అంటే హ్యాండిల్ క్రియేట్ చేశారో దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకపోతే దెన్ ఏమవుతుంది?
సో నల్ పాయింట్ యాక్సెస్ అనేది వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్. వర్చువల్ ఇంటర్ఫేస్ని ఎప్పుడైతే ఇనిషియలైజ్ చేశారో, సో రిప్రజెంట్ చేశారో దాన్ని ఇనిషియలైజ్ ఖచ్చితంగా చేయాలి. సో ఇలా విఏఎఫ్ డాట్ డ్రైవర్ డాట్ విఏఎఫ్ అని చెప్పేసి ఇనిషియలైజ్ చేయాలి. సో చేయకపోతే ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, మీ ఇష్టం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. టాస్క్ అని యూజ్ చేసుకోవచ్చు, ఫంక్షన్స్ అని యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సేమ్ అలాగే కన్స్ట్రక్టర్ బేస్డ్ ఇన్ వర్చువల్ ఇంటర్ఫేస్ కూడా కన్సిడర్ చేసుకుంటున్నాం. అంటే కన్స్ట్రక్టర్ అంటే న్యూ మెథడ్ యూజ్ చేసుకుంటున్నాం కదా. సో న్యూ మెథడ్ అనేది ఏం డిఫైన్ చేస్తుంది? చూడండి, వర్చువల్ బస్ ఇంటర్ఫేస్ విఏఎఫ్, న్యూ వర్చువల్ ఇంటర్ఫేస్ విఏఎఫ్. ఓకే, సో న్యూ వర్చువల్ బస్ ఇంటర్ఫేస్ విఏఎఫ్ అప్పుడు ఏం చేస్తుంది? నార్మల్ వర్చువల్ ఇంటర్ఫేస్ ని దిస్ అనే కీవర్డ్ రెండింటిని డిఫైన్ చేస్తుంది. ఇదేమో మీ క్లాస్ యొక్క ఇంటర్ఫేస్, ఈ విఏఎఫ్ ఏమో మీ కన్స్ట్రక్టర్ యొక్క ఆర్గ్యుమెంట్. ఓకే, కన్స్ట్రక్టర్ యొక్క ఆర్గ్యుమెంట్ ని క్లాస్ ప్రాపర్టీని డిఫరెన్షియేట్ చేసేది దిస్ కీవర్డ్. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్తుంది? యాక్చువల్ ఇంటర్ఫేస్, కన్స్ట్రక్టర్, వర్చువల్ ఇంటర్ఫేస్. సో అలా కమ్యూనికేట్ ఉంది. యాక్చువల్ ఇంటర్ఫేస్ బస్ ఇంటర్ఫేస్ ఉంది కదా, బస్ ఇంటర్ఫేస్ అనేది యాక్చువల్ ఇంటర్ఫేస్, విఏఎఫ్ అనేది వర్చువల్ ఇంటర్ఫేస్. ఈ మధ్యలో ఎవరున్నారు? కన్స్ట్రక్టర్ అనే వాళ్ళు ఉన్నారు. సో రీడింగ్ సిగ్నల్స్ త్రూ వర్చువల్ ఇంటర్ఫేస్. వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా మనం సిగ్నల్స్ ని రీడ్ చేసుకోవడం అంటే అవుట్పుట్ తెచ్చుకోవడమే కదా. సో అవుట్పుట్ తెచ్చుకోవడం జస్ట్ చూడండి, డాలర్ డిస్ప్లే గ్రాంట్ ఈక్వల్ టు %0 విఎఫ్ డాట్ గ్రాంట్ అంటే గ్రాంట్ సిగ్నల్ ని ఎక్కడైతే మీరు డ్రైవ్ చేస్తారో దాన్ని రీడ్ చేసుకుంటుంది. అండ్ దెన్ డ్రైవింగ్ సిగ్నల్స్ త్రూ వర్చువల్ ఇంటర్ఫేస్. సో వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా మీరు సిగ్నల్స్ ని డ్రైవ్ చేయొచ్చు. విఎఫ్ డాట్ రిక్వెస్ట్ ఈక్వల్ టు 1, విఎఫ్ డాట్ రిక్వెస్ట్ ఈక్వల్ టు 0. సో డ్రైవర్లో మీరు బ్లాకింగ్ ఆపరేషన్స్ కాదు, నాన్ బ్లాకింగ్ ఆపరేషన్స్ యూజ్ చేసుకొని మీరు సిగ్నల్స్ ని డ్రైవ్ చేస్తారు. సిగ్నల్ రిక్వెస్ట్ అనేది సిగ్నలే కదా. సో ఇక్కడ మీరు ఏ ఇంటర్ఫేస్లో ఏ సిగ్నల్స్ యూజ్ చేసుకున్నారు? రిక్వెస్ట్ అనేది ఒక సిగ్నల్, రిక్వెస్ట్ గ్రాంట్ అనేది ఒక సిగ్నల్, సేమ్ అలాగే రిక్వెస్ట్ అనేది ఒక సిగ్నల్. ఈ సిగ్నల్ని మీరు డ్రైవ్ చేస్తున్నారు. ఎంత వాల్యూ అనేది 1 అనేది డ్రైవ్ చేస్తున్నారు. సో అది ఎవరి ద్వారా డ్రైవ్ చేయాలంటే విఎఫ్ ద్వారా డ్రైవ్ చేయాలి, వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా. జస్ట్ ఏదో ఒక వాల్యూని మీరు డ్రైవ్ చేస్తున్నారు. ఒకసారి 1, ఒకసారి 0 అన్నట్టు. మీ ఇష్టం ఏదైనా వాల్యూని డ్రైవ్ చేసుకోవచ్చు. 10 అని డ్రైవ్ చేసుకోవచ్చు, 20 అని డ్రైవ్ చేసుకోవచ్చు, ఏదైనా. సేమ్ కంప్లీట్ మల్టిప్లైర్ ఎగ్జాంపుల్ విత్ రెస్పెక్ట్ టు వర్చువల్ ఇంటర్ఫేస్. సో మీరు ఏదైతే ఇంటర్ఫేస్ తీసుకున్నారో ఆ ఇంటర్ఫేస్ నేము, సో క్లాక్, ఇన్పుట్స్ ఏబి, అవుట్పుట్, సో 3 సిగ్నల్స్ కన్సిడర్ చేసుకున్నారు. అండ్ దెన్ మాడ్యూల్ మల్టిప్లైయర్. సో ఇంటర్ఫేస్ నేమ్ ఏంటి? మల్టిపుల్ ఇంటర్ఫేస్ ఐఎన్టిఎఫ్. ఇంటర్ఫేస్ ద్వారా ఈ సిగ్నల్స్ అన్నిటిని ఇక్కడ కాల్ చేసుకోవచ్చు. దెన్ అసైన్ INTF డాట్ అవుట్ ఈక్వల్ టు INF డాట్ ఏ ఇంటూ INF డాట్ బి. సేమ్ యాడర్కి ఎలా అయితే చేశారో మల్టిప్లైర్ కూడా సేమ్ అంతే. సో ఇప్పుడు క్లాస్ డ్రైవర్ ద్వారా మీ సిగ్నల్స్ని డ్రైవ్ చేస్తున్నారు. వర్చువల్ మల్టిపుల్ ఇంటర్ఫేస్ విఏఎఫ్. సో వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారా సిగ్నల్స్ని విఏఎఫ్ డాట్ ఏ ఈక్వల్ టు 5 డాట్ బి ఈక్వల్ టు 6. సో 2 సిగ్నల్స్ని డ్రైవ్ చేసి అవుట్పుట్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే, అంతా వర్చువల్ ఇంటర్ఫేస్ ద్వారానే కమ్యూనికేట్ చేస్తారు. సో దెన్ టీవీలో ఇంటర్ఫేస్, మాడ్యూల్, దెన్ క్లాసెస్ని మీరు ఏవైతే టెస్ట్ బెంచ్లో తీసుకున్నారో ఆ టెస్ట్ బెంచ్లో క్లాస్ని తీసుకుంటారు. దెన్ టీవీ ద్వారా మీరు ఎవరెవరిని ఇన్స్టాన్షియేట్ చేయాలి? ఇప్పుడు మల్టిపుల్ ఇంటర్ఫేస్ లైక్, సో ఫిజికల్ ఇంటర్ఫేస్ ఇది. ఓకే, ఇది మీ ఫిజికల్ ఇంటర్ఫేస్. ఇది మల్టిప్లైయర్ డియూటీ ఇన్స్టాన్షియేషన్, ఇంటర్ఫేస్ ఇన్ డియూటీ ఇన్స్టాన్షియేషన్. ఓకే, ఇంటర్ఫేస్ ఇన్స్టాన్షియేషన్, డియూటీ ఇన్స్టాన్షియేషన్ రెండింటిని ఇన్స్టాన్షియేట్ చేయాలి మీ టీవీలో. ఇప్పుడు వరకు మనం డియూటీని మాత్రమే ఇన్స్టాన్షియేట్ చేసాం. ఇంటర్ఫేస్ ఉన్నప్పుడు ఇంటర్ఫేస్ని కూడా చేయాలి. ఓకే,
డియూటీని మీరు ఇప్పుడు మాడ్యూల్ డియూటీ అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటున్నారు కదా, ఈ డియూటీ నేమ్ని మీరు ఎక్కడ ఇన్స్టాన్షియేట్ చేసేవారు? మాడ్యూల్లో డియూటీ నేమ్ని మీరు మాడ్యూల్లో ఇన్స్టాన్షియేట్ చేసుకునేవారు కదా. సో టీబీలో ఎలా ఇన్స్టాన్స్ చేసుకునేవారు? డియూటీ యూజర్ డియూటీ అని చెప్పేసి ఏదో ఒక నేమ్తో ఇన్స్టాన్షియేట్ చేసుకునేవారు. అండ్ దెన్ ఎవ్రీ సిగ్నల్ని మెన్షన్ చేసేవారు. ఈ సిగ్నల్ బదులు ఇంటర్ఫేస్ పెట్టుకోవడం ఆయన. క్లియరా? మీరు డియూటీ ఎక్కడ రాస్తారు? ఇంటర్ఫేస్ అనేది మీ టెస్ట్ బెంచ్లోనే రాసుకుంటారు. ఆ ఇంటర్ఫేస్ని మీ టెస్ట్ బెంచ్ నుంచి డియూటీకి పాస్ చేస్తారు. ఓకే, సో సేమ్ అవే ఎగ్జాంపుల్స్. దెన్ సో ఎగ్జాంపుల్స్ కోడ్స్ ఎగ్జిక్యూట్ చేయండి. రేపు షెడ్యూలింగ్ చూద్దాం.